ఇంకా రకరకాలైనటువంటి దివ్య శాస్త్రాలు బోధించింది. అవసరమైతే చెట్లెక్కి కిందకి దిగడం కూడా నేర్పింది. తాడి చెట్టు కూడా టకటకటక ఎక్కాలి మహారాజ్ అంటే. ఒక్కొక్కసారి ఏ సింహం మీదకి వచ్చింది, దాన్ని జయించలేము, అప్పుడు చెట్టెక్కి రక్షించుకోవాలి తన తాను. అందుకని అలాంటివి నేర్పింది. స్వర విద్య నేర్పింది, సంగీతం నేర్పింది, ఇలా అనేక విద్యలు నేర్పింది ఆవిడ. ఆవిడే గురువు. తల్లి గురువు అయితే కొడుకు అదృష్టవంతుడు అవుతాడు. ఆ తర్వాత కుమారుడు అన్నీ నేర్చుకుని ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటన్నాడు. అయితే నేను చెప్పినట్టు విను. నీతితో నడుచుకో, ధర్మ పద్ధతితో నడుచుకో. స్థాన వృద్ధి క్షయ జ్ఞాన సంపన్నుడుందాన షాట్పుణ్యమంత్ర ప్రవీణుండు నైమానవేంద్రుండు కామ్య వ్యపేతాత్మకుండైన నిర్జించు ఘోరాజివేరాజులన్. మనిషి తన స్థానం ఏమిటో తెలుసుకోవాలి, తన శక్తి ఏంటో తెలుసుకోవాలి, ప్రజల్లో తనకెంత విలువ ఉందో తెలుసుకోవాలి. ఎప్పటికప్పుడు తాను వృద్ధి పొందుతున్నాడా పాడైపోతున్నాడా తెలుసుకోవాలి. డబ్బు సంపాదించేవాడు తన డబ్బుని ఎంత నిల్వ చేసుకున్నాడు, రేపు పొద్దున ఆదాయం లేకపోతే కొంతకాలం బ్రతకగలనా లేదా అని కూడా తెలుసుకోవాలి. కొన్న రోజు రూపాయి ఖర్చు పెడితే రేపు పొద్దున ముసలితనంలో ఏమవుతాడో తెలుసుకోవాలి. మనకి ఎంత బాగా చెప్పిందండి ఆ రోజుల్లో. వృద్ధి క్షయాలు తెలుసుకోవాలట. ఇది మనందరికీ అవసరమే, కొడుక్కే కాదు, ఏదో ఒక రాజుగారికే కాదు. డబ్బు వస్తున్న రోజుల్లో ఎంత వస్తుందో ఒక నిఘా ఉండాలి. అది వృద్ధా నాశనమా తెలుసుకోవాలి. తనకు ఎంత ఆస్తుందో తెలియాలి. తాను ఎంతకాలం దీన్ని వినియోగిస్తే సుఖంగా ఉంటాడో తెలియాలి. రేపొద్దున ఏ ఆదాయం లేనప్పుడు ఇది ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోవాలి. ఎప్పటికప్పుడు ఎలా పాడవుతుందో తెలుసుకోవాలి. ఇలాంటివన్నీ తెలుసుకుని జీవితం గడపాలి. దానం చెయ్యాలి. అసలు దానం మాత్రం ప్రాణం పోయినా విడిచిపెట్టకూడదు. అందుకే దాన షాడ్గుణ్య మంత్ర ప్రవీణుండునై, 6 గుణములు మాత్రం విడిచిపెట్టకూడదు. ఆ షడ్గుణైశ్వర్య సంపన్నుడు అయ్యి ఉండాలి వీడు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఇలా ఉన్నటువంటి వాడు సుఖంగా బ్రతుకుతాడు. పరాక్రమాన్ని పెంచుకోవాలి, సైన్యం పెంచుకోవాలి. అవసరమైతే మనకి సాయం చేసి ప్రాణం కూడా మన కోసం ఇచ్చే మిత్రులు పెంచుకోవాలి. మిత్రులు గొప్ప బలం అట. శత్రువులు ఎప్పుడూ ప్రమాదమే. ఒక్కొక్కప్పుడు శత్రువులు మనం కోరుకోకపోయినా వస్తారు. మనం ఎన్ని మంచి పనులు తీసినా శత్రువులు వస్తారంట. అందులో ఇప్పుడు కలియుగం కదా, మంచి వాళ్ళకి ఎక్కువ శత్రువులు ఉంటారు. 10 సార్లు ఆయన పొగుడుతున్నామని ఈర్ష్య పొందేవాళ్ళు ఉంటారు. తెలుసునా మీకు? అవతల వాడు డబ్బు పొందితే ఆ డబ్బును చూసి అందరూ సంతోషించరు. వాడు సంపాదిస్తున్నాడు అని లోపల కుళ్ళిపోతారు కొందరు. ఇతరుల కీర్తిని, ఇతరుల ధనమును చూసి కుళ్ళిపోయి అకారణ శత్రువులు ఎప్పుడూ ఉంటారు. కానీ మనం కారణముతో శత్రువులు చేసుకోకూడదు. అనవసరంగా తిట్టిపోసి యుద్ధం చేసి శత్రువులను చేసుకోకూడదు. మానవుడు దేని మీదైనా ఆసక్తి ఎక్కువగా పెంచుకుంటే అది వాడిని పాడు చేస్తుంది. అంటే దేనికి వ్యసనమునకు లొంగకు, జననాథుని చెరచు కడిది శత్రులు సుమ్మి. అందులో ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్నవాడు, రాజుగా ఉన్నవాడికి పరమశత్రువులు వ్యసనములు. కామము, క్రోధమును, లోభము, మదము, మానమును, హర్షంబును. 6 లక్షణములు ప్రభువులకు పనికిరావు. ఎక్కువ కోరికలు పెరిగి పాండురాజు పోయాడు. కోపం వల్ల అనుహృదుడు పోయాడు. అనుహృదుడు అంటే ప్రహ్లాదుని యొక్క సోదరుడు. ఇతనికి కోపం ఎక్కువ. చీటికి వాటికి కోపంతో ఒకసారి ఏం చేశాడు, దుర్వాస మహర్షిని నోటుకు వచ్చినట్టు తిట్టాడు. ఆయన ఒళ్ళు మండింది. భస్మం అయిపో అన్నాడు. వెంటనే కాలిబూడిదైపోయాడు. కోపం వల్ల అంత ప్రమాదం ఉన్నది. అందువల్ల ఎప్పటికప్పుడు కోపం త్యజించాలి. కోపం వల్ల పాడైపోయిన అనుహృదుడిని గుర్తుపెట్టుకోవాలి. లోభంబున ఐలుడు. ఐలుడు అని ఒక ఆయన ఉన్నాడు. అంటే ఎవరు? పురూరవ చక్రవర్తి. ఇలా అనే కుమారుడు కనుక ఈయన పురూరవుడికి ఆ పేరు వచ్చిందనమాట. ఈయనకి లోభం ఎక్కువ. ఈ వస్తువు ఇతరులకు ఇవ్వకూడదని దాచుకున్నాడు. వస్తువులు ఎక్కువ దాచుకోవడం వల్ల ఏమైపోయిందనమాట, దానం చేసిన పుణ్యం పోయింది, దాంతో పోయాడు. అలాగే ఊర్వశి తనది ఇంకెవరికి ఇవ్వకూడదు అనుకున్నాడు. ఆ లోభం వల్ల నశించిపోయాడు. ఎవరికైనా అది తొందరగా నాశనం వల్ల ఉంటే లోభం ఉండాలట. లోభమంత ప్రమాదకరం మరొకట్లేదు. చూస్తూ ఒక 100 రూపాయలు తీలేరండి కొందరు. ఎప్పుడు పిసిరిగొట్టుతనంతో దాచుకొని చచ్చిపోతారు. వాడు చచ్చిపోయాక డబ్బు ఏమవుతుందో తెలియదు. చాలా కాలం క్రితం నేను అలాంటి ఒక దృశ్యం చూశాను. ఒక పల్లెటూరు ఉంది మా గణపురానికి దగ్గరలోనే. ఆ ఊళ్ళో ముసలావుడు ఉండేది. పెద్ద ఇల్లు, లంకంత కొంప. అంటే అంత పెద్ద ఇల్లు. పూర్వం పెద్ద ఇళ్ళని లంకంత ఇల్లు అనేవారు. అంత పెద్ద ఇల్లు. ఆ ఇంట్లో ఒక్క గదిలో ఆవిడ ఉండి మొత్తం ఇల్లంతా అతికిచ్చేసింది. ఆవిడ ఇంట్లో దొడ్లో ఆనపాదులు, కాకరకాయ పాదు, దొండకాయ పాదు, కరివేపాకు చెట్టు ఇలా అన్నీ ఉండేవి. వేప చెట్టు. వేప పుల్లలు రోజు కోసి
ఇంత కట్ట, వేప పుల్లలు అర్ధన. ఆ రోజుల్లో 3 పైసలకి ఇన్ని వేప పుల్లలు. అర్ధన అంటే వాళ్ళు విలువ ఉండోయి. క్రమంగా 10 పైసలు. వేప పుల్లలు అమ్మింది, దొండకాయ అమ్మింది, బెండకాయ అమ్మింది, కాకరకాయ కూడా అమ్మింది. మాయిదారి కాకరకాయ కూర కూడా తింటారు కొంతమంది, అదేం కర్మయోగమో కానీ అది కూడా అమ్మింది ఆవిడ. ఆఖరికి వేప పూత ఉగాది పచ్చడికి కూడా అమ్మింది. ఇక కరివేపాకు కట్లగా అమ్మింది. ఆవిడకి ఎవ్వరూ వారసులు లేరు, వృద్ధురాలు, ఎవరిని చేరదవలేదు. నేను అప్పుడప్పుడు ఆశగా, చిన్నప్పుడు కదా, 5-6 ఏళ్ళ వయసు కదా, ఏమన్నా ఒక మామిడి పండు పెడుతుందేమో అని నాలుగు పెట్టుకుని వెళ్ళేవాడు. అబ్బే, ఏ పిల్లాండి గుమ్మం ఎక్కనిచ్చేది కదా ఆవిడ, పొరపాట్లు కూడా. ఒక కుర్రాడు చేరేటండి ఇలాంటి బుద్ధిమంతుడు. వాడు మాత్రం నాకేం వద్దు బా అమ్మ అన్నట్ట. వాడు చాలా తెలివైన వాడు. ఈవిడ బాగా డబ్బు సంపాదిస్తోంది, ఎప్పుడో గుటుక్కుమంటుంది, ఈవిడ కాకా పడితే పోయేటప్పుడు నన్ను పెంచుకుంటుందేమో, డబ్బు వస్తుంది అనుకున్నాడు వీడు చేరాడు. ఆవిడ ఒరే నేనేమి ఇవ్వనరా, కానీ నేను చెప్పిన పని చేస్తావా అంది. చేస్తానన్నాడు. ఈ కరివేపాకు అమ్మడాలు ఇవన్నీ చేసి పెట్టాడు. 3 ఏళ్ళు ఆవిడని సేవించాడు నా కళ్ళ ముందు. డబ్బు మాత్రం నయా పైసా కూడా వదలకుండా మొత్తం పోగేసేది. అంత మూట కట్టేది ఆవిడ. ఎవరికి ఇచ్చేదో తెలియదు, ఎక్కడ దాచిందో కూడా తెలియదు. ఆరికి కుర్రాడికి అంత అమ్ముకొచ్చిన వాడికి మంచినీళ్ళు ఇచ్చేది కదండి. మంచినీళ్ళు అక్కడ నీళ్లు వస్తున్నాయి ట్యాప్లో, తాగునైనా అనేది మున్సిపాలిటీ ట్యాప్ నీళ్ళు వీడికి వాడిని. సరే హఠాత్తుగా చచ్చిపోయింది. డబ్బు కోసం వీడు సేవించాడు, ఆవిడ మాత్రం లొంగలేదు. ఆవిడ చచ్చిపోయింది. చచ్చిపోయేటప్పుడు అందరూ ఊళ్ళో వాళ్ళంతా వచ్చారు. పాపం వీడు ఎంతో సేవ చేశాడు, వీడికి ఏమన్నా ఇచ్చిందంటే ఏమి ఇవ్వలేదండి, పోనీ ఆస్తి కూడా ఎవరికి రాయలేదండి అన్నాడు. చివరికి ఏం జరిగిందంటే ఆ ఇంట్లోనూ ఒక కుళ్ళిపోయిన ఒక బొంత తప్ప ఏమీ లేవు ఇంట్లో. ఎంత వెతికినా బీరువాలు కూడా లేవు. ఈవిడ్ని చూస్తేనే అసహ్యంగా ఉంది. కుళ్ళు గొడ్డలు. ఈ కుళ్ళు బొంత ఈ శవాన్ని గొయ్యి తీసి పాతిపెట్టేశారు ఈ బొంతను. ఆ తర్వాత ఏదో ఈ కుర్రాడు సేవ చేశాడు కదా, ఇంట్లో ఏమన్నా డబ్బు ఉంటే కుర్రాడికి ఇద్దాం, ఇల్లు ఏమో పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేసుకుందాం వెతికారు. ఆ ఇల్లు పెరడు తప్ప ఇంట్లో ఒక్క పైసా లేదు, ఏమీ లేదు అస్సలు. ఈ కుర్రాడు గొల్లును బోలబెట్టి 3 ఏళ్ళు కష్టపడ్డాను, ఇంట్లో పైసా లేదు, ఏమైపోయింది అనుకున్నాడు పాపం. సరే ఈ పంచాయతీ వాళ్ళు ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇది జరిగిన 2 నెలలకు మా నాన్నగారు అక్కడికి వచ్చి, ఒరే కుర్రాడా నీకేమన్నా దక్కిందిరా అంటే, ఏం దక్కింది గురువు గారండి, ఏమీ లేదండి, ఒక కుళ్ళు బొంత ఉందండి, ఆ కుళ్ళు బొంతని శరీరాన్ని మాత్రం పాతిపెట్టామంటే ఆ బొంతలోనే ఉందిరా అంత అన్నారు ఆయన. అది ఎంత తెలివిందంటే, వీడు నా దగ్గరికి డబ్బులకు వచ్చాడు, చచ్చాక ఈ డబ్బు పట్టుకుపోతాడు, బొంతలో దాచేస్తే కుళ్ళు బొంత కుళ్ళి కంపు కొడుతుంది కనుక వీడు దీన్ని నాతో పాటు పాతి పెడతారు, ఈ డబ్బు వాడికి దక్కకూడదని ఆ పని చేసిందిట. పాపం సమయానికి మా నాన్నగారు ఉంటే ఆ విషయం తెలిసేది, చెప్పలేదు. ఆయనకి మాత్రం ఎందుకో లోపల అనుమానం బొంతలో దొస్తుందని. ఆ తర్వాత వీడు గుండెలు బాధేసుకుని అంతా బొంతేనా అని వెంటనే వెళ్ళి ఆ శ్మశానానికి తవ్వాడు. తవ్వి చూస్తే ఆ బొంతలో అడుగుని అప్పటికి ఏమైపోయిందంటే 2-3 నెలలు అయిపోయింది కదా, మొత్తం నోట్లు, చిల్లర డబ్బులు కొన్ని ఉన్నాయి కానీ మిగతా నోట్లన్నీ కూడా 10 రూపాయలు, 5 రూపాయలు, 20 నోట్లు కుళ్ళిపోయి ముక్కలైపోయి ఇంత ముక్కలైపోయి ఎవరికి ఉపయోగపడలేదు. ఏదో కొంత చిల్లర మాత్రం వీడు ఎంతకాలం సేవ చేసినందుకు పాపం దొరికింది. వాడి బతుక్కి 10 పైసలు 5 పైసలు అవన్నీ కలిపి ఎంత దొరికాయి, మహా అయితే అంత కలిపి 50 రూపాయలు. అంటే ఎంతకాలం వీడి కరేపాకు అమ్మినందుకు 50 రూపాయలు దక్కింది. నేను ఈ కథ ఎందుకు చెప్తానో తెలిసిన, కొంతమంది దుర్మార్గులు లోభులు ఉంటారు, అక్కడికి చచ్చేటప్పుడు కూడా ఈ డబ్బు పక్కవాడికి వెళ్ళకుండా పాతాళానికి పోవాలనుకుంటారు, ఏంటండి భూమిలో కలిసిపోవాలనుకుంటారు. అలా అనుకోకూడదు. కాబట్టి మీ దగ్గర ఏదైనా ఉంటే మంచి వాళ్ళకి రాసిపోండి. ఏదో కొంత నాకు కూడా రాసేస్తే నేను సద్వినియోగం చేస్తాను, కాశీలో నాకు తీపోయి అందువల్ల పాటు చేయం. ఎవరైనా ఇక్కడ వదిలిపోవాలి. ఎందుకు చెప్తున్నానంటే, నేను హాస్యానికి చెప్పినా ఈ లోభం అనేది అత్యంత భయంకరమైంది. ఈ లోభం వల్ల, అలాంటి దౌర్భాగ్యపు స్థితి వల్ల ఐలుడు అనేవాడు నాశనం అయిపోయాడు. మదంతో నాంత గొప్పవాడు లేడు అనుకున్నాడు వేణుడు. ఒక్కొక్క పదం చెప్పింది ఆవిడ. వేణుడిని ఒక రాజు ఉన్నాడు. ఈ వేణుడు ఇక్ష్వాకు వంశంలో పుట్టిన చాలా గొప్ప పవిత్ర వంశంలో పుట్టినవాడు. తెలుసుగా మీకు ఆ విషయం. వేణుడి తల్లి యమధర్మరాజు గారి చెల్లెలు మృత్యుదేవత. ఆ మృత్యుదేవత యొక్క చెల్లెలు అవ్వటం వల్ల ఏమైందనమాట, రాజుగారిని పెళ్లి చేసుకుంది ఇక్ష్వాకు వంశంలో. ఈ తల్లి యొక్క ప్రభావమో లేక మృత్యుదేవత యొక్క సోదరి అవ్వడం వల్ల ఆ వంశంలో వేణుడిని ఒకడు పుట్టాడు. సహజంగా ఎవరిని మనం అన్యాయంగా తిట్టకూడదు. అందులో ఒక జాతిని తిట్టడం మరీ పాపం అండి. అసలు ఈ ప్రపంచంలో ప్రతి జాతిని ప్రేమించాలి. ఎక్కడో ఎవడో ఒకడు తప్పు చేస్తే ఆ తప్పుకు మొత్తం తిడతాము మనం. అలా ఆలోచిస్తే ఈ ప్రపంచంలో పుణ్యాత్ముడు అంటూ మనకు కనపడ్డం. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజు నుంచి భక్తులైన మీరు మాట వరుసకు కూడా ఒక కులం మొత్తం తిట్టకండి, ఒక జాతిని తిట్టకండి. అసలు ఎవడైనా పాపాత్ముడు అంటే వాడి కర్మ వాడు అనిపిస్తాడు. మనకెందుకు? మనం మంచిగా ఉంటే ఎవడికి వాడు మంచిగా ఉంటే లోకం మంచిగా ఉంటుంది. అన్యాయంగా ఎవరిని అనకూడదు. అలా తిట్టేవాళ్ళంతా వేణుడు అన్నమాట.
ఆ విధంగా ఇక్ష్వాకు వంశంలో వేణుడని ఒక రాజు పుట్టాడు. వాడు చిన్నప్పటి నుంచి నాస్తికుడయ్యాడు. రామాయణం లేదు వాడికి, భారతం లేదు, వేదములు లేవు. ఇలా నాస్తికుడై రాజు అయ్యాడు. వాడు రాజు అవగానే వాడు ఏమన్నాడు దృష్ట, దివ్యులు వెరగందగా అయష్టవ్యమహోతవ్యం అదాతవ్యం విప్రాయటం సుధాత్తధ్వనులను. ఆఖరికి దేవతలు కూడా ఆశ్చర్యపోయేలాగా ఊరంతా చాటింపు వేయించాట. అయోధ్యానగరం అంతా ఏమన్నా తెలుసా, ఈ రోజు నుంచి నా నగరంలో అయష్టవ్యం యజ్ఞములు చెయ్యకూడదు, అహోతవ్యం యజ్ఞంలో పొరపాటును కూడా నెయ్యి వెయ్యకూడదు, చెరువు వేయకూడదు, అదాతవ్యం దానాలు చెయ్యకూడదు, గోవుల్ని పోషించకూడదు, విప్రుల్ని పూజించకూడదు, దానం లేదు, ధర్మం లేదు, నేనే రాజుని, నేనే విష్ణువుని, అవన్నీ నాకే ఇవ్వండి, ఈ విధంగా నేనే దేవుణ్ణి నాకే ఇవ్వండి అన్నాడు. దాంతో ఏమైపోయింది, యజ్ఞములు లేక దేవతలకు ఆహారం లేక వర్షం కురిపించక దరిద్రం వచ్చి పడింది, భూమంతా క్షామంతో వచ్చింది. దాంతో ఋషులంతా వెళ్ళి ఎంతో బతిమాలారు. వశిష్ఠుడి వంటి వాళ్ళు, నాయన పవిత్రమైన ఇక్ష్వాకు వంశంలో అయోధ్య నగరాన్ని పరిపాలించేటటువంటి రాజువై పుట్టి ఈ నాస్తికవాదం ఏమిట్రా, యజ్ఞాలు జరిపించరా అంటే కుదరదు. కనపడని దేవుడి కోసం దానం ఎందుకు, కనపడే నాకు దానం చెయ్యండి. శివలింగం మీద పాలు పోస్తే శివుడు తాగుతాడా, నేను తాగుతాను అన్నాడు. శివలింగానికి అభిషేకం దండగట. అంటే ఇలాంటి పాపాత్ముడు వీడే అనమాట. వేణుడి యొక్క వారసులు వాళ్ళు. వేణుడు చచ్చినా వారసులు నట్టే పెట్టిపోయాడు వాడు. అందువల్ల వాడు ఇష్టం వచ్చినట్టుగా దేవుడు లేడు, దేవతలు లేరు, పూజలు అక్కర్లేదు, ఆ అభిషేకాలు వద్దు, అన్నీ నాకే చేయండి, నా నెత్తి మీదే పోయండి అన్నాడు. 1-2 సార్లు చెప్పారు, వీళ్ళు వినలేదు, ఒళ్ళు మండిపోయింది. ఋషులంతా కలిసి ఇన్ని నీళ్లు వాడి మీద చల్లి చావు అన్నారు. దెబ్బకి చచ్చి కింద పడిపోయాడు వాడు. ఒక స్థాయి దాటితే పాపాత్ములు శపించడం మొదలు పెడితే వాడు చస్తారు. వాడు కింద చచ్చిపడ్డాడు. ఆ చచ్చిన తర్వాత అప్పుడు వాడి శరీరాన్ని మళ్ళీ వీళ్ళు మధిస్తే ఆ శరీరం నుంచి నిషాదులు పుట్టారు. పృథు చక్రవర్తి అలా పుట్టుకొచ్చాడు. తొడ నుంచి పుట్టుకొచ్చాడు ఆయన. వేణుడి నుంచి పుట్టాడు కనుక పృథు చక్రవర్తికి వైన్యుడు అని పేరు. కాబట్టి ఎందుకు చెప్తానంటే, నేను ఆ వేణుడిని వాడు నేను తప్ప దేవుడు లేడని మదంతో ఎర్రవీగాడు. ఆ మదంతో ఆ వేణుడు నాశనం అయ్యాడు. మానంబున నహుషుడు అభిమానంతో నన్ను మించిన వాడు లేడని నహుష చక్రవర్తి పతనం అయిపోయాడు. ఇంద్రుణ్ణి నేనే అన్నాడు. తనను తాను గౌరవించుకోవడం మొదలెడితే ఇలాగే పాడైపోతారు. కాబట్టి ఆత్మస్థుతి కూడా ప్రమాదం. ఇంకా హర్షంబున పురంజీయుడును మరీ ఎక్కువ ఆనందంతో పొంగిపోయి తెగనం వేసేవట్టండి. నేను గొప్పవాడిని ఆనందంతో పొంగిపోయి నన్ను మించిన వాడు లేడని విపరీత ఆనందంతో గుండెకి చచ్చిపోయాడు పురంజీయ మహారాజు. పురంజీయుడని ఒక రాజు ఉండేవట్ట. ఆయన ఎలా చచ్చిపోయాడు తెలుసా, ఆనందం ఓవర్ అయ్యి ఏదైనా ఎక్కువ అవ్వకూడదు. కాబట్టి ఎప్పుడైనా నేను జోకేసినా మరీ పక్కవాడిని బాధేసి అని బాధే నవ్వానంటే ఆ నవ్వు ఎక్కువ గుండెకిలో పట్టుకోవచ్చు. చాలా ప్రమాదం. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, అతిహర్షం కూడా ప్రమాదం. చాలా కాలం క్రితం ఓ అప్పులప్పారావు ఉండేవాడు. ఊరంతా అప్పులు చేసి వచ్చిన జీతం అంతా ఖర్చు పెట్టి లాటరీ టిక్కెట్లు కొనిపెట్టేవాడు. అన్నీ లాటరీ టిక్కెట్లే. పాపం ₹1 కూడా జీతంలో భార్యకి ఇవ్వలేదు, దాచుకోలేదు పాపం. అలా లాటరీ టిక్కెట్లు కొనేవాడు. ఎన్ని వందలు పెట్టుకున్నా, ఎన్ని వేలు జీతం తగలేసినా వాడికి ఒక్క పావలా వచ్చేది కాదు. కుటుంబం అంతా అప్పులు పాలైపోయింది. జీతం అంతా అయిపోవడం వల్ల ఇల్లు గడవడానికి వాళ్ళు ఆవిడ అప్పులు చేసింది. ఈ లాటరీ టిక్కెట్లు కొనడానికి వీడు అప్పులు కూడా చేశాడు. దాంతో అటు చేసి ఇటు చేసి మొత్తం మీద అప్పులు 1,00,000 దాకా తేలేయి. దాంతో వీడికి హార్ట్ అటాక్ వచ్చింది. వీడిని తీసుకెళ్ళి గుండె ఆసుపత్రిలో చేర్చారు, కార్డియాలజిస్ట్ దగ్గర చేర్చారు. ఆ కార్డియాలజిస్ట్ వైద్యం చేయించి డబ్బులు ఇవ్వమ్మా అంటే, ఏం చేయనండి మా ఆయన ఇప్పుడే బయట 1,00,000 దాకా అప్పుల్లో ఉన్నాడు, ఇక మీకేమి ఇస్తానండి. ఈయన బుర్ర పట్టుకుని కొంప ముంచవతల్లో ఈ విషయం ముందే తెలిస్తే ఆపరేషన్ చేసేవాడిని కాదు. సర్లే ఏదో రకంగా తాకట్టైనా పెట్టి తీసుకురా అన్నాడు. ఆయనకు 5,000 దాకా బిల్లు అయిందిట. ఇక్కడికి 1,05,000. ఈయన మంచం మీద పడుకుని ఏంట్రా కర్మ ఎలా వచ్చింది, జీతం అంతా పాడు చేశాను, అప్పులు చూస్తే పెరుగుతున్నాయి, ఇప్పుడు డాక్టర్ గారి బిల్లు ఎలా ఇవ్వాలి అనుకుంటున్నాడు ఆయన. ఈలోపు వాళ్ళ ఆవిడ ఇంటికి వెళ్ళింది. ఏమన్నా ఏ పాటు తప్పినా సాపాటు తప్పదుగా ఈ దౌర్భాగ్యుడికి, అందుకని అన్నం తేవడానికి వెళ్ళింది. ఆ సమయంలో విదేశంలో అమెరికా లాటరీ ఒకటి కొన్నట్టు వీడు ₹1,00,00,000 వచ్చింది వీడికి. ఆ లాటరీ వీడియో కొన్నాడు, అడ్రస్ ఇచ్చాడుగా వీడు. అందుకని ఆ ఫారినర్స్ వచ్చి, అమ్మ ఆ లాటరీ టికెట్ ఎక్కడుంది తల్లి, మీ ఆయనకి ₹1,00,00,000 వచ్చిందనగానే వాడు ఆనందం పట్టలేక టికెట్ పట్టుకొచ్చి వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఇచ్చిన చెక్కు పుచ్చుకుంది. ఇప్పుడు ఇవిడికి చిక్కు వచ్చింది, చెక్కు పుచ్చుకుంది. కానీ డాక్టర్ గారు ఏం చెప్పారంటే, మీ ఆయనకి హార్ట్ అటాక్ చాలా సివియర్గా వచ్చింది, ఎక్కువ ఆనందం కానీ ఎక్కువ దుఃఖం కానీ కలిగించే వార్త చెబితే టక్కన చచ్చిపోతాడు అన్నారట. అందుకని ఈవిడ ఏం చేసింది, డాక్టర్ గారి దగ్గరికి వచ్చి, డాక్టర్ గారు ఆయనకు ₹1,00,00,000 వచ్చిందండి, కానీ చెబుదామంటే ఆయన గుండెకి చచ్చిపోతాడేమో అని భయం, మీరే కదా ఎక్కువ ఆనందం కలిగించే చెప్పతున్నారు, ఏ 1,00,000 పర్వాలా
₹1,00,00,000 అంటే ఎవడైనా గుండె కొట్టుకోదు. ఏదో మీలాంటి జ్ఞానులైతే బాధపడరు కానీ ఆనందించరు కానీ సహజంగా ఎవరికైనా ఆనందం వస్తుంది, గుండె గట్టిగా కొట్టుకుంటుంది. మా ఆయన ఏమైపోతాడోనండి, కాస్త నా మంగళసూత్రమైనా గట్టిగా ఉంచండి అంది ఆవిడ. నీకెందుకమ్మా, నేను డాక్టర్ని, మెల్లగా నచ్చ చెప్పి ఏదో చావు కబురు చల్లగా చెప్పినట్టుగా ఆనంద వార్త చెబుతాను అని ఇప్పుడు ఈ డాక్టర్ గారు ఏం చేశాడనమాట, ఈ అప్పారావు గారి దగ్గర వచ్చారు, అప్పుల అప్పారావు గారి దగ్గర. ఆయన మంచం మీద దీనంగా ఉన్నాడనమాట. ఎప్పుడు రిలీజ్ చేస్తారో, ఈ అప్పులు ఎలా తీరుతాయో అని పాపం గడ్డం పెంచుకొని సినిమాలో చూపిస్తారుగా గడ్డాలు అలా ఉన్నట్టు వీడు. ఇప్పుడు డాక్టర్ గారు వచ్చి, ఏమండి అప్పుల అప్పారావు గారు ఎలా ఉన్నారంటే, బాగానే ఉందండి ఆరోగ్యం, ఒక్క ఆలోచన, పాతప్పు ₹1,00,000 కాదు, ఎలాగో ఇప్పుడు తీర్చలేం, కనీసం ఈ హాస్పిటల్ బిల్లు అయినా పే చేసి ఇంటికి వెళ్ళడం ఎలాగా అనే ఒక చింత నన్ను పట్టి పీడుస్తుందండి అన్నమాట. అప్పుడు నేను దొరికాడు అనుకుని, దానికే ఉంది అప్పారావు గారు, మీరు ఎన్నో చోట్ల లాటరీ టికెట్లు కొన్నారు కదా, ఏదైనా ఒక లాటరీ టికెట్ అదృష్టం బాగుండి ₹1,00,00,000 రాకపోతుందా, నిజంగా ₹1,00,00,000 వస్తే ఆ మాత్రం అప్పు తీర్చలేరా అంటే, ఈయన అన్నాడు, భలేవారు డాక్టర్ గారు మీరు, నిజంగా నాకు లాటరీకి ₹1,00,00,000 రావాలి కానీ 50 లక్షలు మీవే అన్నట్ట. 50 లక్షలు మీవే అనగానే అన్నాడు డాక్టర్ గారు, పడిపోయాడు ఈ లేవలేదు. పరుగున నర్సు వచ్చి చూసేసరికి అప్పటికే వెళ్ళిపోయాడు డాక్టర్ గారు. దాంతో తెల్లబోయే నర్సులు ఏమైందన్నారట. భార్య కూడా పరిగెత్తుకొచ్చింది, ఈయన భార్య కూడా. ఏమైందండి డాక్టర్ గారు పడిపోయారంటే, ఏమీ లేదే, నీకు ₹1,00,00,000 వస్తే ఏం చేస్తావు అన్నాడు ఆయన. 50 లక్షలు మీకు ఇచ్చేస్తాను డాక్టర్ గారు అన్నాను. ఇలా అయిపోయారేంటి డాక్టర్ గారు అంటే, కొంప ఉంచారండి, మీకు నిజంగానే వచ్చిందండి ₹1,00,00,000, అది ఆయనకి తెలుసు, నాకు తెలుసు, మీకు తెలీదు, అందుకే మీరు తొందరపడి ఆ మాట అన్నారు. ఆయన తొందరపడి వెళ్ళిపోయాడు. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, ఎవరైనా ఒక్కసారిగా వచ్చి ₹1,00,00,000 అనేసరికి ఆ హర్షం తట్టుకోలేరు. అలాంటి ఆనందం ఎక్కువైపోయి పురంజయుడు అనేవాడు చచ్చిపోయాట. అందుకని ఇక్కడ చెప్పారు ఆ విషయం, హర్షం గుణ పురంజయుండును. ఎక్కువ ఆనందంతో పురంజయ మహారాజు గారు వెళ్ళిపోయారు. కాబట్టి ఈ లక్షణములను జాగ్రత్తగా అట్టుపెట్టుకోవాలి. ఒక్క మరుత్త మహారాజు ఎలా ఉన్నాడో తెలుసుకో అని చెప్పి ఇంకా ఏమంది, మహారాజు అన్నవాడు ఒక్కొక్క వస్తువు నుంచి ఒక్కొక్కటి నేర్చుకోవాలి. నరనాయకుండు మధుకర పరభృత కలహంస బర్హి పన్నగ బక సోకర చరణాయుధ బాలుర చరితమ్ములు కరవవలయు జననుత చరిత. ఒక్క మహారాజుకనే అనుకోకండి, ఇది మనకు కూడా అవసరం. మహారాజు మధుకర అంటే తేనెటీగల దగ్గర నుంచి తుమ్మెదల దగ్గర నుంచి ఒకటి నేర్చుకోవాలి. తేనెటీగలు ఏం చేస్తాయి, నానా కష్టపడి ఒక పట్టు పెడతాయి, తేనె దాచుకుంటాయి. మనం కూడా జీవితంలో ఓపిక ఉన్నప్పుడు కష్టపడాలి. అవి ఎలా అయితే కొంచెం పువ్వులోంచి తేనె పట్టుకొచ్చి తేనె పట్టులో రేపటి కోసం దాచుకున్నాయో, అలాగే యావత్ జీవితం కష్టపడి ముసలితనానికి దాచుకోవాలి. దక్కుతుందా లేదా పక్కన పెట్టండి, ముందు దాచుకోవాలి. కాబట్టి యవ్వనంలో ఉన్నప్పుడు సరదాగా టింగు రంగాన్ని తిరిగితే ముసలితనంలో ఏమవుతుందన్నమాట, ఈ టింగు రంగా బొంగరాలు మిగులుతాయి. కాబట్టి కాస్త యవ్వనంలో ఉన్నప్పుడు కష్టపడి సంపాదించటం, దాని ద్వారా నేర్చుకోవాలి. పరభృత కోకిల ద్వారా ఒకటి నేర్చుకోవాలి. కోకిల ఏం చేస్తుంది, ఎప్పుడూ ఆనందంగా ఉల్లాసంగా ఉంటుంది. గుడ్లు కూడా తీసుకెళ్ళి కాకి గుట్లో పెడుతుందిట. మనం కూడా మన పిల్లల బాధ్యత మరీ మన నెత్తి మీద వేసుకోకుండా కాస్త ఇతరుల మీద కూడా వెయ్యాలి. ఇతరులను కూడా నమ్మాలి, గురువుల్ని నమ్మాలి. కాకిని మంచి గురువుతో పోల్చారు. ఎందుకో తెలిసిన, అది గుడ్డుని పొదిగి పిల్ల పెద్దదయ్యి కోకిలని తెలిసేదాకా జాగ్రత్తగా చూస్తుందిట. కాబట్టి అలాంటి వారి దగ్గర అట్టే పెట్టాలి. తనకి పిల్లల మీద ఉన్న శ్రద్ధ ఇతరులకు కూడా అప్పగించాలి. కష్టం కొంత ఇతరులకు పంచిపెట్టాలి. ఇతరులను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలి. ఆనందం వచ్చినప్పుడు ఎలా కుయ్యాలో తెలుసుకోవాలి. అలాగే కోకిలకి ఇంకో గొప్ప లక్షణం ఉన్నది. వేప చిగుళ్ళు మామిడి చిగుళ్ళు తింటుంది. చిగురాకు ఎలా ఉంటుందో తెలుసా మీకు, రుచిగా ఉండదు, వగరుగా ఉంటుంది. వగరు తిని తియ్యని కోత కూస్తుంది. మనం కూడా ఎప్పుడు మధుర పదార్థాలు కాకుండా ఔషధంగా పనికొచ్చే చిగుళ్ళు, వేప చిగుళ్ళు వంటివి తిని ఆరోగ్యంగా శరీరాన్ని అట్టే పెట్టుకోవడం కోకిల ద్వారా నేర్చుకోవాలి. ఇక కలహంస, హంస ఏం చేస్తోంది, పాలు నీళ్లు అక్కడ కలిసి ఉంటే ముక్కు పెట్టి పాలు తాగి నీళ్లు వదిలేస్తుంది. ఈ సృష్టిలో మంచి చెడ్డ రెండూ ఉంటాయి. అందులో మనం మంచిని సేకరించి చెడ్డని విడిచిపెట్టాలి. ఎవరిలో ఉన్న చెడ్డ మరొకద్దు, సాధ్యమైనంత వరకు ఇతరులలో ఉన్న మంచిని సేకరించాలి. హంస ద్వారా ఇది నేర్చుకోవాలి. బర్హి, నెమలిని చూసి ఒకటి నేర్చుకోవాలి. నెమలి ఆనందంతో ఇలా పింఛం విప్పుతుంది ఎప్పుడు మేఘం ఉరమగానే. అలాగే సమయం వచ్చినప్పుడు తన శక్తి అంతా ప్రదర్శించాలట, ఉత్తప్పుడు ప్రదర్శించకూడదు. నెమలి పింఛం ఉంటుందండి, కానీ పింఛం ఎప్పుడు పడితే అప్పుడు ఇప్పుతోందా, ఇప్పదు.
ఒక్క మేఘం ఉరిమినప్పుడే పింఛం విప్పుతుంది. అలాగే మనిషి కూడా తనలో ఉన్న శక్తులు అవకాశం వచ్చినప్పుడు చూపించాలి. అంతేగాని ఇప్పుడు నేను నిజంగా పాడడం వచ్చు అనుకుంది ఎవరికైనా, సంగీత విద్వాంసం ఉంది కదా అని అందరి దగ్గరికి వెళ్ళి పాడనా అంటే ఎవడు రానివ్వడు. వేదిక దొరికినప్పుడు పాడాలి, అప్పుడు మాత్రం నీరసపడకూడదు. సమయం వచ్చినప్పుడు తన విద్యని బయట పెట్టాలి, ఉత్తప్పుడు మాత్రం తన దగ్గర ఉన్న విద్యను బయట పెట్టకుండా జాగ్రత్తగా దాచుకోవాలి. అది మనం నెమలి ద్వారా తెలుసుకోవాలి. ఇక పన్నగా పామును చూసి ఏం నేర్చుకోవాలి? పామునంటే పాము కొంచెం విషంతో భయంకర శత్రువుని చంపగలుగుతుంది. పాము కాటేసిందంటే ఎంతటి వాడని వెళ్ళిపోతాడోనా, ఇంత పెసరు విషం ఉపయోగిస్తుంది. పెసరు విషంతో భయంకర శత్రువుని చంపగలుగుతుంది. అలాగే పాముని చూసి మనమేం నేర్చుకోవాలి? తక్కువ ప్రయత్నంతో ఎక్కువ మంది శత్రువుని జయించాలి. ఎక్కువ కష్టపడిపోయి నానాయతన పడి మనం చావకూడదు. ఒక్కొక్క తుపాకీ గుడితో 3-4 పేల్చాలి. అందులో ముఖ్యంగా మహారాజు కదా, నువ్వు ఎక్కువ కష్టపడకుండా సులభముగా శత్రువుని చంపడం పాము ద్వారా నేర్చుకో. ఇంత విషం అంత ప్రమాదం తెస్తుంది. రాజు కొంచెం బలంతో ఎక్కువ సైన్యాన్ని జయించాలి. ఇంకా కొంగ ఏం చేస్తుంది? నమ్మిస్తుంది. కన్నులా మూసుకొని కాలు పైకెత్తి ఒంటికాలుతో నదిలో నిలబడి చెరువులో నిలబడి జపం చేస్తున్నట్టు ఉంటుందిట. అస్సలు కొంగను చూస్తే అది కదులుతున్నట్టు ఉండదు కదా, విగ్రహంలా ఉంటుందిట. అందుకే కొంగ జపమన్నారు. పాపం తెలియక చేపలు ఏం చేస్తాయి? ఇది కదలట్లేదు బొమ్మ అనుకుని దగ్గరికి వస్తాయి. దగ్గర దాకా వచ్చేదాకా కదలకుండా బాగా దగ్గరికి వచ్చాక టక్కన పట్టేస్తుంది. అలాగే మనిషి కూడా అవసరమైనప్పుడు అవతల వాడిని నమ్మించి పడగొట్టాలి. ఇలాగా నమ్మించి పడగొట్టడం రాజనీతిది. అలాంటివి నేర్చుకోవాలి. ఇంకా సోకర, పందికి అసహ్యం ఉండదు. అలాగే మనిషి రాజుగా ఉన్నప్పుడు మొహం మీద ఉమ్మినా అసహించుకోకూడదు. అది నేర్చుకోవాలండి. రాజకీయ నాయకులకి ఎంత తెలివితేటలో చూశారుగా మీరు. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఉమ్ముకుంటారు, ఇక కొట్టేసుకుంటున్నారు, వీళ్ళు చచ్చిపోతారు అనుకుంటాం. మళ్ళీ మర్నాడు సరిగ్గా ఎలక్షన్లో కలిసిపోతారు. ఎంత విచిత్రంగా ఉంటుంది. వీళ్ళు పంది ద్వారా అది నేర్చుకున్నారట. నేను చెప్పలా, మదాలస్ చెప్పింది. పంది ద్వారా అవసరమైతే అసహ్యాన్ని కూడా తొలగించుకొని కలిసి ఉండేలా నేర్చుకో. ఈ విధంగా ప్రతి ప్రాణిని ఒక గురువుగా చేసుకుని అందరిలో అన్నీ నేర్చుకోవాలి. అన్ని మంచి లక్షణాలు తీసుకోవాలి. ప్రతి దానిలోనూ మంచిని సేకరించాలి. ఇంకా చీమను చూడు. చీమ నిత్యం ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. చీమలు వెళ్ళే దారిని అడ్డం కొడితే పక్క నుంచి దారి చేసుకుంటే చూసారా మీరు ఎప్పుడైనా? చీమలా గోడ మీదకి పోగుతుంది, మధ్యలో చెయ్యి అడ్డం పెడితే పక్క నుంచి వాళ్ళు ఇంకో దారి చేసుకుని గుంపుగా వెళ్ళిపోతాయి. చీమ లాగే మనము కూడా నిత్యం ఆగకుండా పని చెయ్యాలి, అలా ప్రయత్నం చేయాలి. అడ్డం వస్తే అడ్డాన్ని అధిగమించి పక్క నుంచి పనులు చేసుకెళ్ళాలి. ఇలా నేర్చుకుంటే ఉపయోగపడుతుంది. వర్షాకాలంలో ధాన్యం బాగా జాగ్రత్తగా నిలబట్టే పెట్టుకోవాలి. ప్రభుత్వంలో ఉన్నవాడు వర్షాకాలంలో ఉన్నంతకాలం ఈ వర్షాకాలంలో ఒకవేళ బయటికి వెళ్ళడం కష్టం, వస్తువులు దొరకకపోతే అలాగా, ప్రజలకు ఒకవేళ ఏ కరువు వల్లైనా రేపొద్దున ఎక్కువ వర్షాలు పడడం వల్లైనా ఆహారం దొరకకపోతే అప్పుడు మనం ఇవ్వాలి అని ముందే వర్షాకాలం 4 నెలల కోసం ఆహార ధాన్యాలు, వంట చెరకు మొదలైనవి జాగ్రత్తగా అట్టే పెట్టాలి. తక్కిన 8 నెలలు పంటలు పండించేలా చూడాలి. ఎవరి పనులు వాళ్ళు సక్రమంగా చేసేలా చూడాలి. ఎక్కువ నిద్రపోయేవాడు, ఎక్కువ భోగాలు అనుభవించేవాడు, ఎక్కువగా ఆసక్తి కలిగినటువంటి వాడు జీవితంలో పైకి రాడు. ఒక్క విద్యల మీద తప్ప తక్కిన వేటి మీద కూడా అత్యాసక్తి పనికిరాదు. వర్ణాశ్రమ ధర్మములు పూర్ణములైతే భూమి సుఖంగా ఉంటుంది. ఉపనయనం అయ్యాక సుముహూర్తంలో బంగారం లాంటి ఒక భార్యని సేకరించాలి. కుటుంబ వ్యవస్థ లేకపోతే బాగుండదు కనుక భార్యాభర్తల బంధం సక్రమంగా ఉండేలా చూసుకోవాలి. పెళ్లి చేసుకునే ముందే ఈ స్త్రీ మనకి ఎంతవరకు సరిపోతుంది అని స్త్రీ, ఈ పురుషుడి వల్ల నేను సుఖంగా ఉంటానా లేదా అని స్త్రీ, ఇద్దరూ కూడా ఒకరి యొక్క లక్షణాలు ఒకళ్ళు తెలుసుకుని బాగా పరిశోధించి పెళ్లి చేసుకోవాలి. అందుకే పూర్వం పెళ్లికి ముందు 6 నెలలు తిప్పేవారండి దూతల్ని. రాజుగారు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఆ రాణిగారి చరిత్ర ఏమిటి, ఆవిడ బుద్ధులు ఏమిటి, ఆవిడ ఏమి ఇష్టపడుతుంది, పిసిని కొట్టుతా, దానం చేస్తుందా, ఇవన్నీ తెలుసుకునేవారు. అలాగే ఈ రాజకుమారుడి గురించి అమ్మాయి వైపు వాళ్ళు తెలుసుకునేవారు. 6 నెలలు ఎంక్వైరీ చేశాక అప్పుడు పెళ్లి చేసుకునేవారు. అంతేగాని ఫేస్బుక్లో టిక్ అని చాట్ చేసి పొద్దున్న చాటింగు, సాయంకాలం చీటింగు, ఏమిటి ఉపయోగం దానివల్ల? ఆ ఉపయోగంలా. కాబట్టి బాగా పరిశోధించి అనుకూలమైనటువంటి వివాహం చేసుకోవాలి. భర్తని భార్య ప్రేమించుకోవాలి. పిల్లల్ని జాగ్రత్తగా చూడాలి. సాధ్యమైనంత వరకు ఆహార నియమాలు పెట్టుకోవాలి. అతిగా తినకపోవడం అన్నీ తీసేయాలి. గృహస్థాశ్రమంలో ఉన్నంత వరకు అతిథిని అప్పుడప్పుడైనా పూజించాలి. అసలు అతిథికి అన్నం పెట్టకుండా తినకూడదట. మళ్ళీ అతిథి యొక్క గొప్పతనం ఎలా ఉండాలి? అతిథి మనవాడు,
లేకపోతే నా ఊరువాడు, ఇలాంటి భేదభావం చూపించేవాడు నరకానికి పోతాట. అతిథిల్ కాల సమాగతున్ ఘన బుభుక్షార్తున్ పతిశ్రాంతు ఆతత మార్గోత్థిత ధూళి ధూసరిత గాత్రస్వేద బిందూత్కరాన్వితు అజ్ఞాత కులాభిధానుగని అవ్విప్రుల్ మహాత్ముల్ ప్రజాపతిగానాత్మదలంచుచున్ సుముఖుడై భక్తి ప్రయత్నంబునం. ఎవరైనా మధ్యాహ్నం వేళ ఆకలికి మాడిపోతూ అలసిపోయి ఇంటికి వస్తే వాడిని బ్రహ్మదేవుణ్ణి చూసినట్టు చూడమన్నాడు. ఒక ఆయన ఇంటికి వచ్చాడు, అది భోజన సమయం. ఆ వచ్చినవాడు ఎవడో నీకు తెలియదు, ఆయన బాగా అలిసిపోయాడు, అన్నం బావోయ్ అంటున్నాడు, భిక్షాందేహి అంటున్నాడు. ఆయన నడిచి చెమట పట్టి కంపుగొట్టు శరీరంతో ఉన్నాడు అనుకుందాం. ధూళి ధోసరిత గాత్ర స్వేద బిందూత్కరాన్వితు అన్నాడు. తిరగడం వల్ల ఒళ్ళంతా మట్టి కొట్టుకుపోయింది, జుట్టు పాడైపోయింది, చెమట పట్టింది, కంపుతో ఉన్నాడు. అటువంటి వాడిని స్నానం చెయ్యి, మంచి బట్టలు కట్టుకో, అసహ్యంగా ఉండవు అని విసుక్కోకు. ప్రాణం పోతుంటే వాడు స్నానం చేస్తాడా? మంజునాథ చరిత్ర అదే. మంజునాథుడు శివుడు స్నానం చేయకుండా వస్తే స్నానం చేస్తే కానీ అన్నం పెట్ట చీపు అన్నాడు ఆయన అజ్ఞానంతో. ఆకలితో పాడైపోతున్న వాడికి స్నానం ఏమిటండి అక్కడ? వాడి ముందు ఇంత అన్నం పెట్టి తర్వాత మిగతావన్నీ చూడాలి. అసలే వాడు నడిచి వచ్చాడు, ఆకలికి వాడిపోతున్నాడు, అప్పుడు ఎంత విసుగ్గా ఉంటుంది. కాబట్టి అతన్ని ఇంకా ఏం అడగకూడదట. ఆ వచ్చినవాడే మహావిప్రుడు అనుకో, అతడే బ్రహ్మనుకో, అతడే విష్ణువు అనుకో, ప్రజాపతి అనుకో, అతన్ని ఇంక ప్రశ్నించకుండా నా కులం వాడివా మతం వాడివా ఏం అడక్కో, కూర్చోబెట్టి ఇంత అన్నం పెట్టు, భక్తితో పూజించు. అతని మళ్ళీ మనకు అర్థం కాదని చెప్పాడు రెండో పద్యంలో. అతని కులశీల విద్యాస్థితులడుగక, అతని కులం, శీలం, చదువు, ప్రాంతం ఇవేమి అడగకు. ఎంత వికృత దేవుగుండైనను, అతను ఎంత అసహ్యంగా కనపడుతున్నప్పటికీ అతనికి అన్నం పెట్టు. ఒక్కొక్కప్పుడు వచ్చినప్పుడు చాలా వికృతంగా ఉండొచ్చు, కర్మగాలి రోగగ్రస్తుడై ఉండొచ్చు, అతని రూపం చూస్తే మనకు అసహ్యం కలగచ్చు. అందుకని జుగుప్సతో అసహ్యించుకోకు. మతి విష్ణునిగా దలచుచు అతిముదమున పూజ చేయునది నిజశక్తిని, నీ శక్తిని అనుసరించి అతన్ని విష్ణువుగా భావించి పూజించి అన్నం పెట్టు. నీ శక్తిని అనుసరించి అన్నాడు. మళ్ళీ నీ శక్తి లేకపోతే నిజశక్తి లేదు అంటే ఇంట్లో నీకేం పిండి వంటలు లేవు, ఏదో కొద్దిగా ఇంత అన్నము కూర ఉంది, ఇప్పుడే తెస్తానండి అని బయటికి వెళ్ళి మళ్ళీ అప్పు చేసి తెమ్మంటల్లా. నీకున్న కాస్త కూర ఆ అన్నమే పెట్టు. లేనిపోయిన బొబ్బట్లో లేకపోతే పెసరట్లో ఇవేం చేయమని అండల్లా. ఉన్నంతలో అతనికి ఇంత అన్నం పెట్టి అతన్ని పూజించు. శక్తికి మించి దానం చేస్తే నువ్వు దెబ్బతింటావు. కాబట్టి నిజశక్తిని అనే మాట గొప్పది. ఈ పదాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మన శక్తిని దాటి దానం చేయకూడదు. కోటీశ్వరుడు కదా అని మొత్తం కోట్లన్నీ దానం చేస్తే రేపు పొద్దున చలికాలంలో చింకి కోట్లు కూడా మిగలవు. కాబట్టి నిజశక్తిని అనుసరించి అన్నదానం చెయ్యాలి. వచ్చిన వాడికి విష్ణువు కింద భావించి సేవ చెయ్యాలి. అతిథికి పెట్టక కుడిచిన అతి కష్టుడు దురిత భోక్తయండ్రు. అతిథికి అన్నం పెట్టకుండా తానొక్కడే అన్నం తినే దుర్మార్గుడు ఉన్నాడే, వాడు పాపములను భోంచేస్తున్నాడు, దురితములను అన్నం తింటున్నాడు, అన్నం రూపంలో దురితములు తింటున్నాడు అనమాట. అతిథికి అన్నం పెట్టకపోతే వాడు తినేది అన్నం కదట, వాడికి పెట్టలేదు, వీడు అన్నం తింటున్నాడు. అప్పుడు అన్నం పాపాల ముద్ద మింగుతున్నట్టే. కాబట్టి అటువంటి దుర్మార్గుడు చచ్చాక సతత పురీషాసనుడయ్యుండును. వాడు నరకంలో పురీషము అశనంగా, ఇంకంతకంటే ఏముంది మీకు, మలమూత్రాలు ఆహారంగా తింటాడు. అతడుండును మీది భవమునందుకు మర నెక్స్ట్ జన్మలో ఏమవుతుంది, పందిగా పుట్టి వాటిని సేకరిస్తట. మలమూత్రాలు సేకరించేవాడు అయిపోతట, పంది జన్మ అలా వస్తుందన్నమాట. కాబట్టి అతిథికి ఎంతో కొంత ఏదో ఒకటి పెట్టండి, అది పెట్టకుండా ఉండకూడదు. ఇక్కడ ఒక గొప్ప మాట చెప్పాడు, అతిథిర్ యస్య భగ్నాశు. ఓ శ్లోకంలో మూలంలో చెప్పాడు, అతిథిర్ యస్య భగ్నాశ గృహాత్ ప్రతి నివర్తతే సదత్వా దుష్కృతం తస్మై పుణ్యమాదాయ గచ్చతి. మూలంలో మార్కండేయ పురాణంలో వ్యాసుల వారు చెప్పిన శ్లోకం మదాలసు ద్వారా చెప్పించాడు. నీ ఇంటికి ఒక అతిథి వచ్చాడు, అన్నం పెట్టమన్నాడు, నువ్వు పెట్టకుండా తిట్టి పంపేశావు, చెయ్యి ఊరుకోలేదు, నైవేద్యం అవ్వలేదు అనకూడదట. నైవేద్యానికి మళ్ళీ వండుకో, వాడికి మాత్రం పెట్టు. ఇలా అతనికి పెట్టకుండా విసుక్కుని పంపితే వాడు భగ్నాసుడే పెడతాడు కదా, నిరాశతో నీరసంతో వెళ్ళిపోతాడు.
ఆ నీరసంతో నిరాశతో వాడు వెళ్ళిపోతే అవుతా తెలుసా, ఆనాటి వరకు వాడు చేసిన పాపమంతా వీడికి వస్తుంది. ఈ పొమ్మన్న వాడికి వీడి పుణ్యమంతా వాడు పట్టుకుపోతాట. సతత్వా దుష్కృతం తస్మై, ఈ పొమ్మన్నవాడికి తన మొత్తం దుష్కృతం పాపం అంతా ఇచ్చాడు. నాటి వరకు వాడు బయట ఎన్ని పాపాలు చేశాడో రామరామ అవన్నీ వీడికి అంటగడతాడు. పుణ్యమాదాయ గచ్చతి, వీడు చేసిన పుణ్యం పట్టుకుపోతాడు. అందుకని తిట్టద్దు, అంతో ఎంతో పెట్టండి. మీకు తోచిన ఇంత పీడికేడు ముద్దే కదండి, పెడితే అప్పుడు పాపం రాదు మనకి, విసుక్కోవద్దు అసలు. కాబట్టి అతిథికి అంతో ఎంతో అన్నం పెట్టాలి. ఇలాంటి అపూర్వమైన విశేషాలన్నీ ఆవిడ చెప్పడం మొదలెట్టింది. ఈ సమయంలో అత్రి మహర్షి ఒక మాట చెప్పాడు. తన సదనంబుల గల ధనమున ఫలమూలాన్న శాఖముల ఎయ్యది అయిననుమును విధివంతంగా వనరింపక చనదు గృహికినుపయోగింపన్. ఇంట్లో అన్నం వండుకున్నాక, కూరలు వండుకున్నాక వాటిని ఒక పళ్ళెంలోకో ఆకులోకో కొంచెం కొంచెం తీసి దానిని ముందు దేవతలకు నివేదన చెయ్యాలి. ఇది అత్రి వాక్యం. ఈ వాక్యం వినమని మద అలస అలర్కుడికి చెప్పింది. ఇప్పటికీ ఆ పని మనం చాలామంది చేస్తూనే ఉన్నాం. వంట అయిపోయాక ఓ బంగార పళ్ళెమో వెండి పళ్ళెమో ఏమీ లేకపోతే ఒక ఆకు తీసుకుని అందులో కొంచెం కొంచెం కూర, ఉప్పు, పప్పు, పచ్చడి వేసి కొద్దిగా అన్నం తీసుకుని దానిని దేవతలకి నివేదన చెయ్యాలి. ఈ దేవతలకు నివేదన చేసిన అన్నం ఆహారార్థం వచ్చిన ఆకలితో మాడిపోతున్న భిక్షుకుడికి పెట్టాలి. ఈ నైవేద్యం పెట్టింది దేవతలకేగా. అప్పుడు దేవతలు ఏం చేస్తారట, మాకు ఎలాగో నివేదన చేసావు, ఈ నివేదన చేసిన అన్నం తినడానికి మేము ముష్టివాళ్ళ రూపంలో వస్తున్నాం, ఆ ముష్టివాడిని సంతుష్టుణ్ణి చెయ్యి, దాంతో దేవతలందరికీ అన్నం పెట్టినట్టే అంటారు. ఒకవేళ ఏ భిక్షుకుడు ఇంటికి రాకపోతే అప్పుడు ఈ నివేదన చేసిన అన్నం కుటుంబంలో వాళ్ళందరూ కొంచెం కొంచెం ప్రసాదంగా స్వీకరించాలి. అందుకే ఈ నైవేద్యం పెట్టిన ఆకు మధ్యాహ్నం 1 గంట అయ్యింది, 2 అయింది, ఎవరు రాకపోతే అప్పుడు మనం వడ్డించుకు తినాలి. కొళ్ళ పెట్టకూడదు. కొంతమంది చేసే పొరపాటు అదే, దేవుడు గుళ్ళో పెట్టేస్తున్నారు, ఆ పూజా మందిరంలో దాన్ని నైవేద్యం పెట్టి ఆ తర్వాత వీడు తిండో భిక్షుకుడికి పెట్టడు. అప్పుడు చీమలు పట్టి పాడైపోతే అది లోకద్రోహం అవుతుంది, అన్నద్రోహం అవుతుందిట. అందుకని ఎవరో ఒకడికి పెట్టాలి. ఒకవేళ భిక్షుకులకి పెట్టలేకపోతే, మనము తినకపోతే అప్పుడు దాన్ని ఏం చేయాలి? ఒక్కొక్కప్పుడు ఏమవుతుందంటే నైవేద్యం పెట్టాక మనం తినేసాక అప్పుడు గుర్తుకొస్తుందట, అయ్యో పూజా మందిరంలో ఎంత అన్నం నైవేద్యం పెట్టాం, మనం వడ్డించుకుని తినలేదు, భిక్షుకుడికి పెట్టలేదు, ఇప్పుడు ఏం చెయ్యాలి అని దాని గురించిన ఆలోచన వచ్చినప్పుడు దాన్ని ముద్దగా చేసి కాకులకో పక్షులకో పెట్టాలి. ప్రథమ స్థానం కాకులు. ఇటువంటి అన్నం దేవతా నివేదన మాత్రం పిల్లులకి కావాలని పెట్టకూడదట. ఎప్పుడైనా పూర్వం కాకు వస్తే నీ పిండం పిల్లులకు పెట్టాలి వారు, అది ఎంత తప్పు ఆలోచించండి ఒకసారి. అందుకని ఈ నైవేద్యం మాత్రం కాకులకో లేక పక్షులకో పెట్టాలి. మీరు గోడ మీద పెట్టేసిన తర్వాత మీకు తెలియకుండా ఏదైనా తింటే మీ దోషం లేసుమా, మళ్ళీ ఈ బెంగ పెట్టుకోకర్లా. మేము తీరా గోడ మీద పెట్టొచ్చాం, మేము అలా ఇంట్లోకి వెళ్ళగానే రహస్యంగా వచ్చి పిల్లి తింది, ఇప్పుడు అది దోషమా అంటే పిలిచి పెట్టొద్దన్నారు. కానీ మనం పెట్టిన తర్వాత ఏదైనా తింటే అప్పుడు మనకు ఎప్పుడు పుణ్యం తప్ప పాపం రాదు. కావాలని మాత్రం పిల్లుల దగ్గర పెట్టకూడదు, తక్కిన అన్ని జంతువులకి పెట్టచ్చు అని. ఈ విధంగా ఆహారం నైవేద్యం ఎలా పెట్టాలో, ఈ నివేదనను ఏమి చెయ్యాలో అలర్కుడికి చెప్పి ఇంకా తర్వాత ఏమన్నది, నిత్యశ్రాద్ధం అని ఉంటుంది. అంటే ఏమిటనమాట, పితృదేవతలు రోజు మన అన్నం కోరుకుంటారు. ఆ అన్నం ఎలా పెడుతున్నాము, 5 మెతుకులు ప్రారంభ సమయంలో విస్తట్లోంచి నోట్లో వేసుకుంటే ఇది పితృదేవతలకు పెడుతుంది. అందుకే ఎప్పటికి కూడా అన్నం తినేవాళ్ళు ఆపోసన పట్టాక ఎడం చేత్తో ఆకు అగ్రభాగం నొక్కి 5 మెతుకులు, ఒక్కొక్క మెతుకు ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ అంటూ 5 మెతుకులు ఒకదాని తర్వాత ఒకటి నోట్లో వేసుకు తింటారు. అన్నం కలపకుండా ఉత్తి మెతుకులు, ఏ విధమైన కూర పప్పు మొదలైనవి తగలకుండా ఉన్న మెతుకులు నోట్లో వేసుకుంటారు. ఈ వేసుకున్న మెతుకులు పితృదేవతలకి సంతృప్తి కలిగిస్తాయి. అప్పుడు వాళ్ళు అమ్మయ్య ప్రతిరోజు నా కోసం నా వంశస్థులు పిండ ప్రదానం చేస్తున్నారు, ఈ పెట్టిన అన్నం నాకు పిండమై భయంకర యమగండం నుంచి రక్షిస్తోంది అని సంతోషిస్తారు. కాబట్టి పితృదేవతలకి నిత్య సంతోషం కోసం ఈ 5 వ్యాహృతులతో 5 మెతుకులు నోట్లో వేసుకోవాలి. లేదా అన్నం తిన్నాక, అన్నం తినే ముందే ఏం చేయాలట, అన్నీ కలిపి ఒక ముద్ద
చిన్న ముద్ద, కాకి పిడచ అంటారే అలాంటి ముద్ద ఒకటి తయారు చేయాలి. ఆ ముద్ద బొటన వేలు కంటే ఎక్కువ ఉండకూడదట. అన్నము కూరగాయలు అన్ని విస్తట్లో వేశారుగా, ఈ వ్యాహృతులయ్యాక ఇంత ముద్దని దాంతో కలిపి ఆ ముద్దని విస్తరికి కుడి భాగంలో పెట్టాలి. కుడివైపున విస్తట్లో కానీ లేక నేల మీద కానీ పెట్టి భోజనం అయ్యాక ఈ ముద్ద మళ్ళీ బయట ఏ కాకికో పెట్టాలి. ఇది కూడా నిత్య శ్రాద్ధం కిందే లెక్క. ఇంకా అప్పుడప్పుడు తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు పితృదేవతల్ని తలుచుకొని అక్కడ ఇంత అన్నం పెట్టగలిగితే పితృదేవతల పేరు మీదుగా ఏ చచ్చిపోయిన తండ్రి పేరు మీదో తాత పేరు మీదో ఇంకా ఎవరో వంశంలో ఉన్నటువంటి వాళ్ళ పేరు మీదుగా అన్నదానం చేస్తే ఇది కూడా సంవత్సర కాలం వాళ్ళకి ఏకధాటిగా శ్రాద్ధం పెట్టిన మహాఫలితం ఇస్తుంది. అందుకే తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు తమ పేరు మీదుగా పితృదేవతల పేరు మీదుగా అన్నదానం చేస్తారు. పుట్టినరోజు వచ్చినప్పుడు ఆ వ్యక్తి గోత్రనామాలతో అర్చన అయ్యాక ఎంతో కొంతమందికి అన్నం కానీ లేక ఫలహారం కానీ పెట్టగలిగితే ఇది 100 సంవత్సరముల పాటు దేవతలకి ఇటు పితృదేవతలకి సంతృప్తి కలిగిస్తుంది. అందుకే ఎప్పుడు కూడా పుట్టినరోజు నాడు అన్నదానమో లేక ప్రసాదదానం చేయటం అనేది సంప్రదాయం వచ్చింది. చాలామంది నేను చూస్తున్నానుగా, మా పీఠంలోనూ చూస్తున్నాను, ఇక్కడ చూస్తున్నాను, పుట్టినరోజు వచ్చినప్పుడు మా పేరు మీదుగా ప్రసాదం పెట్టండి లేక అన్నదానం చేయండి అంటున్నారే. ఇలా ఒక పుట్టినరోజు నాడు ఒక ఆయన తన పేరు మీదుగా అన్నదానమో ప్రసాదదానమో చేస్తే అది తాను బ్రతికినంతకాలం దేవతలకి నైవేద్యం పెట్టడం వల్ల వచ్చే ఫలితము, పితృదేవతలకి నిత్యశ్రాద్ధం పెట్టడం వల్ల వచ్చే ఫలితం ఇస్తుందిట. అందుకని జన్మదినన్నాడు పిచ్చి పిచ్చి అవుట్లు పేల్చడం కదరా, అన్నదానం చెయ్యండిరా లేక ఇంత ప్రసాదదానం చెయ్యండిరా అన్నారు. ఇలాంటి మంచి పనులు చేయాలి. ఊరికే పనికిమాల కార్యక్రమాలు అడి చేస్తే ఉపయోగం ఉంది, పాటలు పెడితే ఉపయోగం ఉంది, రికార్డింగ్ డాన్సులలో ఉపయోగం ఉంది. అన్నదానం ఒకటే సరి అయినటువంటి ఫలితం ఇస్తుంది. శాస్త్రీయమైన కార్యం తప్ప అశాస్త్రీయమైన కార్యముల వల్ల ఉపయోగం లేదు. ఇంకా శ్రాద్ధ ధర్మములు కూడా చెప్పడం మొదలుపెట్టింది. ఎందుకంటే పిల్లలకి ఇవన్నీ తెలియాలి. నాయన పితృదేవతలను కొంతమంది ఉన్నారు, వాళ్ళు యమధర్మరాజు గారి సంయమనీపురమునకు నైరుతి దిక్కులో ఉంటారు. యమధర్మరాజు గారికి ఒక రాజధాని ఉన్నది. ఈ రాజధాని నగరం పేరు సంయమనీపురము. ఈ సంయమనీపురమునకు నైరుతి దిక్కులో కొంతమంది దేవతలు ఉన్నారు. వీళ్ళని పితృదేవతలు అంటారు. ఈ పితృదేవతలు ఎల్లవేళలా అక్కడే ఉంటూ మనల్ని రక్షిస్తారు. వాళ్ళు మహాశక్తివంతులు. వాళ్ళందరికీ కలిపి ఒకే భార్య, దక్షుడి కూతురు ఆవిడ పేరే స్వధా. ఆవిడ పేరు స్వధాదేవి. అందుకే పితృదేవతలకి యజ్ఞం చేసేటప్పుడు ఇంద్రాయ స్వహ అన్నట్టు కాకుండా స్వధా అంటాం. ఎందుకనంటే ఈ స్వధాదేవి ద్వారా పితృదేవతలకు అన్నం పెడుతున్నాం. ఈ పితృదేవతలకి శ్రాద్ధం అనే పేరుతోటి మనం పిండం పెడుతున్నాం. ఇప్పుడే ఇక్కడ ఒక సంపూర్ణమైనటువంటి సందేహ నివృత్తి చేసుకోవాలి. మా నాన్నగారు పోయారండి, ఆయన మహాత్ముడు, ఆయనకి అసలు పునర్జన్మే లేదు, ఇంకెందుకు ఈ పిండం, ఆయన ఏమన్నా తింటాడా అని కొందరు. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం పోయిన తండ్రి ఇంకా ఇంతకాలం ఈ తిండి కోసం ఎదురు చూస్తాడా, ఆయన ఏమైనా పితృలోకంలో ఉంటాడా, ఆయన ఈ పాటికే పునర్జన్మెత్తి ఉండొచ్చు కదా, లేక ఇంకేమైనా ఉత్తమ గతులకు వెళ్ళి ఉండొచ్చు కదా, లేక 2-3 జన్మలు ఎత్తి కూడా వెళ్ళి ఉండొచ్చు కదా, అలాంటి వాళ్ళకి ఈ పిండం వల్ల ఉపయోగం ఏమిటని కొందరు అడుగుతున్నారు ఈ మధ్యన. నిజానికి ఇప్పుడు మనం పెట్టే పిండం మీ తండ్రికి కాదు, గుర్తుపెట్టుకోండి. మీ తండ్రి పేరో తల్లి పేరో చెప్పి ఈ పితృదేవతలకు పెడుతున్నాం. సంయమనీపురములో ఉన్న పితృదేవతలకు ఇస్తాం మనం. ఈ తండ్రి పేరు చెప్పి ఇచ్చేటటువంటిది పితృదేవతలు స్వీకరిస్తారు. పితృదేవతలు స్వీకరిస్తే ఇప్పటికే యమలోకంలో ఉన్న ఈ తల్లిదండ్రులు లేక ఈ పెద్దవాళ్ళు ఉత్తమ గతులకు ఎడతారు. ఉత్తమ గతులకు వెళ్ళిన వాళ్ళు అత్యుత్తమ గతులకు ఎడతారు. పునర్జన్మెత్తిన వాళ్ళు ఇంకా ఉత్తమ జన్మకి పెడతారు. ఈ వంకతోటి ఆ పితృదేవతలకి మన తల్లిదండ్రుల పేరో ఇంకోటి పేరో చెప్పి పెడుతున్నాం కదా, ఈ పెట్టడం వల్ల ఏమవుతుందన్నమాట, వంశానికి అభివృద్ధి అవుతుంది. కాబట్టి మన నాన్నగారో లేకపోతే బామ్మగారో అత్తగారో లేకపోతే తాతగారో తింటారనుకోకండి. వాళ్ళు ఎప్పుడో జన్మెత్తి ఉండొచ్చు, అసలు జన్మే లేకుండా ఉండొచ్చు, లేక వాళ్ళు ఉత్తమ గతుల్లో ఉండొచ్చు. వాళ్ళ పేరుతో పితృదేవతలకు పెడుతున్నాము. అందుకని ఆ 3 పిండాలు కూడా వరసగా ఈ తండ్రి పేరు, ఆ తండ్రి పేరు, ఆ తండ్రి పేరు పెట్టి చెప్పించేటటువంటి ఈ పిండం వాళ్ళకు కాదు, వాళ్ళ వంకతో దేవతలకు ఇస్తున్నామని గ్రహించాలి. అప్పుడు మనకు అన్ని రకాలుగా శుభం కలుగుతుంది. ఇది కొడుకులుగా పుట్టిన ప్రతివాడు చేయాల్సింది. భూమి మీద పుట్టాక ఏ మానవుడైనా అయితే సంపూర్ణ శ్రాద్ధమైనా చేయాలి, కనీసం ఇంత స్వయం పాకదానమైనా చేయాలి.
ఈ చెయ్యకపోతే ఈ పితృదేవతల యొక్క అనుగ్రహం కలగదు కాబట్టి కొన్నేళ్లలో పిల్లలు పుట్టకపోవడం, కొన్నేళ్లలో పెళ్ళైనా ఎందుకు పిల్లలు పుట్టట్లేదంటే ఎక్కడో పితృదేవతల కటాక్షము మనకి సరిగ్గా లభించటం లేదు, లోపం జరుగుతోంది. ఆ లోప ప్రాయశ్చిత్తానికే కొన్ని ఘట్టాలు పారాయణ చెప్పారు. ఏ రామాయణంలో ఉన్నటువంటి పుత్రకామేష్టి ఇలాంటివి పారాయణ చేస్తే ఈ పితృదేవతలకు మనం ఏదైనా లోపం చేస్తే వచ్చే పాపం పోతుంది. మనం ఎంత భక్తిగా పెట్టినా ఒక్కొక్కప్పుడు మనకు తెలియకుండానే తప్పులు జరుగుతాయట. ఆ తప్పులు మన వల్ల జరగచ్చు, లేక అవతల వాళ్ళ వల్ల జరగచ్చు. దేనివల్ల జరుగుతుందో తెలియదుగా, అందుకని ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఇప్పటి నుంచి మొదలుపెట్టి పిల్లలకి పితృకార్యములు ఎలా చేయాలో మదాలస చెప్పింది. తండ్రి బతికొండగా చెప్పింది, చచ్చిపోయాక చెప్పడం కాదు, బతికొండగానే నేర్పాలి ఇవన్నీ. వాళ్ళ నాన్నగారు బతుకున్నాడు కదా, కానీ ఇదేంటండి బతికొండగా గరుడ పురాణం చెబుతారు అని కొందరు అజ్ఞానులు అంటున్నారే. బతికొండగా తెలుసుకుంటే అప్పుడు మనకి సత్యాక ఏం చేయాలో తెలుస్తుంది. ఘంటసాల వారి భగవద్గీత పట్టుకెళ్ళి ఆ శ్మశానంలో పెట్టమని, భగవద్గీత నిత్యం వినమని, అద్భుతంగా గానం చేసిన దాన్ని పట్టుకెళ్ళి ఎవడన్నా చచ్చినప్పుడు మాత్రమే శ్మశానంలో మాత్రమే వినడం కాదు, అక్కడ వినొచ్చు, ఇక్కడ వినాలి, ఎప్పుడూ వినాలి. అలాగే శ్రాద్ధ విశేషములు ఎప్పుడు తెలుసుకోవాలి. అప్పుడు మనకి సరైన సమయం వచ్చినప్పుడు ఇవేం చేయాలో తెలుస్తుంది. అసలు శ్రాద్ధకాలం గురించి, శ్రాద్ధ విశేషాల గురించి ఉన్న వాళ్ళ ఇళ్లలో అకాల మరణం ఉండదట, దుర్మృత్యువులు ఉండవు. పోయే కాలం ఎప్పుడూ కూడా ముందుగా ఎందుకు వస్తుంది? ఇవి తెలియకపోవటం వల్ల. అందుకని ఇవి ఎప్పుడూ వినండి, వింటే మీ ఇళ్లల్లో పిల్లలు పూర్ణాయువుతో జీవిస్తారు, అకాల మరణములు ఉండవు, యాక్సిడెంట్లో మరణించారు. తెలిసిన ఈ మార్కండేయ పురాణంలో దీనికి మహామహిమని ఫలశ్రుతిని వివరిస్తూ శ్రాద్ధ విశేషములు శ్రద్ధతో విన్నటువంటి పుణ్యాత్ములు దుర్మృత్యువును పొందరు, అపమృత్యువును పొందరు. అనగా ఏ నదిలోనో మునిగి చచ్చిపోవడం, లేక చేపములు కంఠంలో అడ్డుపడి చచ్చిపోయేటెవడో పొద్దుట పేపర్లో అది వార్త, పెద్ద గొడవ. చేప తినడం ఎందుకు, ఆ చేపని గొంతుకులు అడ్డం పెట్టుకోవడం ఎందుకు, ఆ ముళ్ళు అడ్డం పడి చంపిందిట. నన్ను చంపావట్రా, నిన్ను చంపుతానందిట అది పాపం. ఇలాంటివన్నీ అకాల మరణాలు, దుర్మృత్యువులు, యాక్సిడెంట్లో చావడాలు, దరిద్రపు మరణాలు. ఇవి ఈ శ్రాద్ధముల గురించి శ్రద్ధగా వింటే రావు. ఈ శ్రాద్ధము ఎప్పుడెప్పుడు చెయ్యాలి? రవిచంద్రగ్రహణాయనంబులను సంక్రాంతిన్ వ్యతీపాత అర్హ విశిష్టావని దేవతా నివహ సంప్రాప్తిన్ లసద్రవ్య వైభవ వేళన్ తన జన్మతార గ్రహ దౌర్బల్యంబు వాటింప అందు విధి ప్రోక్తము శ్రాద్ధ కర్మమనగా దుస్వప్నముగాంచినన్. శ్రాద్ధం అంటే ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి తద్దినం పెట్టడం అనుకుంటారట చాలామంది. అది కాదు నాయన. సూర్యగ్రహణం, చంద్రగ్రహణంలో పితృదేవతలకి పెండ ప్రదానం చేయాలి యథాశక్తిగా. అప్పుడు ఇంతలాగా పెట్టక్కర్లా, కానీ తిలోదకాలు ఇచ్చి ఇంత అన్నం ముద్దలు చేసి అవి సూర్య చంద్రగ్రహణానంతరం, సూర్యగ్రహణం అయిపోయాక, చంద్రగ్రహణం అయ్యాక స్నానం చేసి ఈ పితృదేవతలకి తర్పణములు ఇస్తే అప్పుడు పితృదేవతలు సంతోషిస్తారు. కాకపోతే సంవత్సరానికి ఒకసారి తిథి నాడు, తద్దినన్నాడు పెట్టే శ్రాద్ధం ఎప్పుడు మధ్యాహ్నం అయ్యాక పెడతాం. అప్పుడు భోక్తల్ని పిలవాలి, మంత్రం చెప్పేవాడు కావాలి. కానీ సూర్య చంద్రగ్రహణానంతరం ఇచ్చే శ్రాద్ధం ఎలా ఉంటుంది అంటే స్నానం చేసి, పట్టు స్నానం విడుపు స్నానం రెండూ చేయాలి. రెండూ కాదనుకోండి, ఉదాహరణకి రేపే రాబోతుంది, అది కూడా చెప్పుకుందాం. 27వ తారీఖు నాడు గ్రహణం, రాత్రి 11 గంటల చిల్లరకు వస్తుంది. ఏ 11:50కో పట్టినప్పుడు స్నానం చేయలేకపోయినా తెల్లవారుజామును విడిచిపెడుతుందిగా. విడిచిపెట్టాక లేచి స్నానం చేసి ఆ తర్వాత దర్భలు, నువ్వులు, నీళ్లు ఈ రెండూ తీసుకుని చేత్తో పుచ్చుకొని పితృదేవతలకు 3 సార్లు తర్పణం ఇచ్చేస్తే అప్పుడు ఇది శ్రాద్ధం అవుతుంది. పితృదేవతలు సంతోషిస్తారు, కుటుంబం బాగుంటుంది. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ గ్రహణానంతరము తర్పణములు తండ్రి బ్రతుకున్నవాడు మాత్రం ఇవ్వకూడదు, వాళ్ళు దేవతలకే తర్పణం ఇవ్వాలి. ఈ శ్రాద్ధములో తర్పణములు ఇవ్వవలసిన వాడు ఎవడు అంటే తండ్రి మరణించిన వాడు మాత్రమే. జీవత్ పుత్రుడు, పిత, జీవత్పిత అంటే బతికి ఉన్నటువంటి తండ్రి కలిగిన వాడు మాత్రం ఇది ఇవ్వకూడదు. కేవలం దేవతలకి తర్పణాలు ఇవ్వాలి. దేవతల తర్పణంలో నువ్వులు వాడవు. అక్కడ నువ్వులు, నీళ్లు, దర్భ ఈ 3 పుచ్చుకుని తర్పణం ఇచ్చామంటే అది పితృదేవతలకి. అది తండ్రి మరణించిన వాడు మాత్రమే ఇవ్వాలి. ఎప్పుడు గ్రహణం విడిచిపెట్టాక. మళ్ళీ అది చంద్రగ్రహణమైనా అయి ఉండొచ్చు, సూర్యగ్రహణమైనా సరే, అప్పుడు తప్పకలా ఇవ్వాలి. అది శ్రాద్ధం పెట్టడం, అది కుటుంబానికి రక్ష. సంక్రాంతి ఎప్పుడు వచ్చినా కేవలం మకర సంక్రమణమే కాదు, రేపు కర్కాటక సంక్రమణం వస్తుంది. ఇలా ఏ సంక్రమణం వచ్చినా ఆ సంక్రమణ కాలంలో తర్పణములు ఇస్తే అది కూడా శ్రాద్ధం పెట్టడమే అవుతుంది.
వ్యతిపాతాల్లోనూ సంవత్సరానికి 2 రోజులు విషువత్తులను ఉంటాయి. సెప్టెంబర్లోను మార్చిలోను సూర్యోదయం సూర్యాస్తమయం సమానముగా ఉండే రోజులు. అటువంటి కాలంలో కూడా తర్పణములు ఇవ్వాలి. దేవతలని ప్రత్యేకంగా మొదటిసారి చూసినప్పుడు అప్పుడు కూడా తర్పణం ఇవ్వాలి. అనగా ఏమిటి? జీవితంలో ఎప్పుడూ కాశీ వెళ్ళలేదు ఒక ఆయన, మొదటిసారి కాశీ వెళ్ళాడు. ఆయనకి తండ్రో తల్లో లేరు. అప్పుడు ఆ కాశీకి వెళ్ళాక ఆహాని సంతోషించి దేవతా దర్శనం అయ్యాక ఆ గంగా నదిలో నీళ్లు చేతిలోకి తీసుకుని అందులో కాసి నువ్వులు దర్భలు కలిపి 3 పర్యాయములు తమ పితృదేవతలకి తర్పణం ఇస్తే ఇది దేవతా ప్రథమ దర్శనానంతర శ్రాద్ధమని పిలువబడుతుంది. ఇది వంశమునకు అపార రక్షట. అందుకే మొదటిసారి తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు అంతకు పూర్వం ఎప్పుడూ చూడని దేవుణ్ణి చూసినప్పుడు ఇలాంటి పని చేయమన్నారు. పుష్కర్ వెళ్ళాం, ఎప్పుడూ వెళ్ళలేదు, మొదటిసారి వెళ్ళాం ఆ రాజస్థాన్లో. అప్పుడు ఆ మొదటిసారి వెళ్ళినప్పుడు తర్పణం ఇవ్వాలి. మొదటిసారి ఎప్పుడో నైమిషారణ్యం వెళ్ళాం, అక్కడ తర్పణం ఇవ్వాలి. ఇలాంటివి కూడా అపార శ్రాద్ధ ఫలితాన్ని ఇస్తాయి. ఇంకా జన్మతార, జన్మ నక్షత్రం వచ్చినప్పుడు తండ్రి లేనివాడు తన జన్మ నక్షత్రం ఎప్పుడు వచ్చినా సరే, ఒక ఆయన అశ్వినిలో పుట్టాడు, లేక రోహిణిలో పుట్టాడు, అనురాధలో పుట్టాడు, ఉన్నవి 27 నక్షత్రాలే కదా, ఎంత గెలుచుకున్నా అదే. నేను రాముడి నక్షత్రంలో పుట్టా, కృష్ణుడి నక్షత్రంలో పుట్టానంటారు అమాయకంగా. ఎవడైనా ఏదో ఒకటి, ఆ 27 తప్ప 27 దాటి 37 నక్షత్రం లేదు కాబట్టి ఆ 27 నక్షత్రాల్లో ఇన్ని కోట్ల మందిలో ఏదో ఒకడు పుడుతూనే ఉంటాడు రోజు. కాబట్టి ఈ మధ్యకాలంలో ఒక ఆయన నేను రాముడి నక్షత్రంలో పుట్టానికి ఏ పూజ చేయక్కర్లే, నేను రాముడు అంత గొప్ప అవుతానంటే అది ఉట్టి భ్రమ. ఎందుకో తెలిసిన, శ్రీకృష్ణుడు పుట్టిన అదే సెకండ్ తేడా లేకుండా రోహిణీ నక్షత్రంలోనే యోగమాయ పుట్టింది. కృష్ణుడు 128 ఏళ్ళు ఉన్నాడు, ఆవిడ డామని వెళ్ళిపోయింది వెంటనే. అలా ఒకే నక్షత్రంలో పుట్టాం కనుక మనం కార్యక్రమములు చేయకూడదనే భ్రమ విడిచిపెట్టి 27 నక్షత్రాలు టకటకటక 27 రోజులకు ఒకసారి, ఒక్కోసారి హెచ్చు తగ్గుల వల్ల 26 రోజులకే రావచ్చు, ఒక్కోసారి 28 రోజులకి రావచ్చు. ఇలా నెల నెల వస్తూ ఉంటాయి. అలా జన్మ నక్షత్రం మళ్ళీ వచ్చినప్పుడు చేతిలోకి నువ్వులు నీళ్లు తీసుకుని తండ్రి లేనటువంటి వాడు పితృదేవతలకు తర్పణం ఇస్తే ఇది కూడా అపూర్వమైన శ్రాద్ధంతో సమానం. గ్రహ దౌర్బల్యంబు వాటింప. అప్పుడప్పుడు మనకి జాతక దోషాలు ఉన్నాయిగా, ఎంత కాదనుకున్నా ఏలినాటి శనిని, లేక నీకు ఇప్పుడు ప్రస్తుతం కుజుడు బాగాలేదండి, గురుడు బాగాలేదండి, మనకి తెలుసున్నా తెలియకపోయినా ప్రతివాడు చూసేయడం అనమాట. ఈ మధ్యకాలంలో నీకు 4 వాడున్నాడు, 3 వీడున్నాడు, నీ ఇంట్లో నువ్వు ఉన్నావు, నీ ఇంట్లో నువ్వు ఉండకేమవుతావు, వీళ్ళంతా ఎక్కడో ఒక ఇంట్లో ఉంటారు, ఏదో దోషం వస్తూనే ఉంటుంది. అందుకని ఒక ఆయనకి విసిగెత్తిపోయి, అయ్యా 7 వాడున్నాడు, 3 వాడున్నాడు అంటే నాకు తంట వస్తుందండి, దాని ఫలితం చెప్పండి దోస్తులు అన్నట్టు విసిగిపోయే వరకు. కాబట్టి దానికి ఏదో ఉంటుందిగా, దురదృష్ట ఫలితం, మంచి ఫలితం. ఒకవేళ అపఫలితం ఉంటే గ్రహ దౌర్బల్యం ఉన్నప్పుడు కూడా టక్కన 3 పర్యాయములు చేతిలోకి నీళ్లు నువ్వులు తీసుకుని తండ్రి లేనటువంటి వాడు మళ్ళీ ఇదంతా కూడా తర్పణం విడిచిపెడితే గ్రహములు అనుగ్రహిస్తాయి. ఇంకా దుస్వప్నముంగాంచిన చెడ్డ కల వచ్చినప్పుడు కూడా ఇలాగే చేతిలోకి నువ్వులు నీళ్లు తీసుకుని తర్పణం ఇవ్వాలి. అది కూడా గొప్ప శ్రాద్ధ ఫలితం ఇస్తుంది. ఇది శ్రాద్ధ నియమం. ఇవన్నీ చేసి తీరాలట. పూర్వం అలా చేసేవారు. మదాలస యోగిని మాత సాక్షాత్తు దత్తాత్రేయుడి అనుగ్రహంతో ఆయన్ని పూజించిన తల్లి గనక ఇవన్నీ గ్రహించి కుమారునికి చెప్పింది. కుమారుడికి కాదు, మనందరికీ చెబుతున్నది. ఇంకా శ్రాద్ధములో భోక్తలుగా కనీసం 3 పెట్టుకోవాలి. విశ్వేదేవతలకేమో 2, పితృదేవతా స్థానంలో 1 పెట్టుకోవాలి. ఎక్కువ మందిని ఇంకా పెట్టచ్చు, కానీ పూర్వకాలంలో నియమం ఏమిటంటే విశ్వేదేవతలకు బదులుగా 2, పితృదేవతా స్థానంలో 1 పెట్టాలి. కలియుగంలో ఏం చెప్పారు? విశ్వేదేవతా స్థానంలో 2 దొరకకపోతే కనీసం 1 పెట్టుకున్నా చాలన్నారు. అవకాశం ఉంటే 2 పిలవండి, కుదరకపోతే 1 విశ్వేదేవతా స్థానం, 1 పితృదేవతా స్థానం. ఇప్పుడు అందరూ 2 భోక్తలను పిలుస్తున్నారులేండి. ఈ భోక్తలుగా ఎవరెవరిని పిలవాలి? యోగీశ్వరుండు. ఎక్కడైనా యోగి దొరికితే ఒక యోగిని పిలవండి. కలియుగంలో యోగులు దొరకడం కొంచెం కష్టం. భోగులు బాగా దొరుకుతాం కానీ యోగులు దొరకడం కష్టం కదా. ఎక్కడో యోగాభ్యాసంతో నిరంతరం జీవితం గడిపే వాళ్ళు ఉంటారు, కానీ దొరికితే యోగిని పిలవటం ఉత్తమం. అలాగే ఉత్తమ శ్రోత్రియుణ్ణి, ఇంటికి పెద్దవాడై పుట్టినటువంటి పుణ్యాత్ముణ్ణి కానీ, లేదా వేదాలు బాగా చదువుకున్నవాడిని, ఇలాంటి వాడిని పిలవాలి. ఈ శ్రాద్ధం పెట్టేటప్పుడు పక్కన అవకాశం ఉంటే చచ్చిపోయిన ఆయన యొక్క మేనల్లుణ్ణి పెట్టడం చాలా మంచిదట. అది చాలా మంచిది. దౌహిత్రుణ్ణి పెడితే ఇంకా మంచిది. అనగా ఎలాగో చెబుతున్నాను.
ఉదాహరణకు ఒక ఆయన తండ్రి పోయాడు, ఈ తండ్రి గారికి మేనలుడు ఉంటాడుగా, ఆయన్ని పక్కన పెట్టమన్నారు. అంటే ఆయన చెల్లెలు కొడుకు, లేదా ఆయన కూతురు కొడుకు, దౌహిత్రుడు. దుహిత అంటే కూతురు, దుహిత కూతురు గనక కూతురు కొడుకుని దౌహిత్రుడు అంటారు. పౌత్రుడు దౌహిత్రుడు అంటే తేడా ఏమిటి? పుత్రస్య పుత్ర, కొడుకు కొడుకు పౌత్రుడు. దుహిత అంటే కూతురు, కూతురు యొక్క కొడుకు దౌహిత్రుడు. తద్దినం దగ్గర మాత్రం కూతురు కొడుకు పక్కన ఉంటే ఆ తద్దినం బాగా ఫలితం ఇస్తుంది, అందులో ఉన్న దోషాలు ఉంటే కొట్టుకుపోతాయి. అందుకని కంటే ఒక్క కూతుర్నైనా కనాలని వారు పూర్వం. పిండం పెట్టడానికి ఎంతమంది ఉన్నా ఒక ఆడపిల్ల ఉండాలి ఇంట్లో, ఆ ఆడపిల్లకు ఒక కొడుకు ఉండాలి. ఆ కొడుకు ఈ పిండ ప్రధాన సమయంలో వస్తే అప్పుడు ఆ పైనున్న పితృదేవతలు సంతోషించి వంశాన్ని తరింపజేస్తారు. ఒకవేళ ఈ తండ్రి నరకంలో ఉండుంటే వాడు ఖచ్చితంగా స్వర్గానికి ఎడతాట, ఉత్తమ గతులకు ఎడతాట. ఇవన్నీ ధర్మ ప్రకారం చెయ్యాలి. సదాచారం అని పిలువబడుతుంది. ఎవరిని పిలవకూడదో చెప్పారు. అవకీర్ణి, రోగి, పౌనర్భవు, భృతకాధ్యాపకుని, నిరాకృతి, వేదాగ్ని విహీను, వైద్యు గురు పితృ వివర్జకుని, ముచ్చు సోమ విక్రయుపిసుని. భోక్తలుగా అవయవ లోపం ఉన్నవాడిని పిలవకూడదు. అవయవాల్లో ఏదైనా లోపం ఉంటే భోక్తగా పిలవకూడదు. తక్కిన అన్ని పనులకి పిలవచ్చు. రోగిష్టి వాడిని పిలవకూడదు. ఒక ఆవిడికి భర్త పోయాక మళ్ళీ పెళ్లి చేసుకున్నాక పుట్టిన పిల్లవాడు ఉంటాడే, వాడికి పునర్భవుడని పేరు, అలాంటి వాడిని పిలవకూడదు. ఊరికే డబ్బు కోసం చదువు రాకపోయినా వచ్చినట్టు నటించి ఇతరులకు పాఠం చెప్పే దొంగ ఉపాధ్యాయుడు ఉంటారే, అటువంటి వాడిని పిలవకూడదు. బాగా చదువు రాకుండా కపటంగా ఏదో వచ్చిరాని ముక్కలు చెప్పి పాఠాలు చెప్పి బతికేటటువంటి వాడు భృతకాధ్యాపకుడు, వాడిని పిలవకూడదు. వేదాలను తిరస్కరించే నాస్తికుల్ని భోక్తలుగా పిలవకూడదు. వేదాలను నమ్మాలండి, వేదం నమ్మకపోతే ఇంకెందుకు ఈ కార్యక్రమం? అగ్నిహోత్రానికి నమస్కరించని వాడిని పిలవకూడదు. వైద్య వృత్తిలో ఉన్నటువంటి వాడు భోక్తగా పనికిరాడు. గురువుల్ని పితృదేవతల్ని తిరస్కరించేటటువంటి వాడిని పొరపాటును కూడా భోక్తగా పిలవకూడదు. సోమరసం అమ్ముకునేవాడిని పిలవకూడదు. పిసిని కొట్టినాడిని పొరపాటును కూడా భోక్తగా పిలవకూడదు. కానీ భోక్తగా వచ్చేవాడికి కొంచెం దాతృత్వం ఉండాలట. చచ్చిన ఎవడికి రూపాయి ఇవ్వనంటే వీడిని ఈ చచ్చిన వాడికి అన్నం పెట్టడానికి పనికిరాడు కనుక పక్కకు పెట్టేయమన్నారు. శ్యావదంతు, దంతములు నల్లగా ఉన్నవాడు. హీన అతిరిక్త అంగుడు, ఎక్కువన్నా తక్కువన్న అవయవాలు పనికిరావు. ఎక్కువ వేళ్ళు, 6 వేళ్ళు 7 వేళ్ళు ఉన్నవాళ్ళు, లేక ఒక వేలు తక్కువగా ఉన్నవాడు, చెయ్యి తక్కువగా ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు. అంధుడు, గుడ్డివాడు, ఇటువంటి వాడు పనికిరాడు. గోళ్ళు బాగా పుచ్చిపోయి రోగంతో రక్తం కారుతున్నటువంటి వాడు, చీము కారుతున్నవాడు పనికిరాడు. కుష్ఠరోగిని పిలవకూడదు. శ్రాద్ధములో వర్జింతు రార్యులు పుత్ర వినుము, ఇటువంటి వాళ్ళని భోక్తగా మాత్రం పిలవకుండా దూరంగా పెట్టాలి. దైవ కార్యంలో పితృకార్యంలో తేడా ఉందట. దైవ కార్యంలో లోటు వస్తే దేవతలు అంతగా ఆగ్రహించరు. పితృకార్యంలో మాత్రం ఇలాంటి లోటు జరిగితే పితృదేవతలకి చాలా తొందరగా కోపం వస్తుంది. పితృదేవతలు ఎప్పుడు కూడా నిష్ఠ విడిచిపెడితే ఊరుకోరండి. దేవతలను అందుకే పిలవచ్చు, కానీ పితృదేవతలను పిలవడంలో చాలా జాగ్రత్తగా ఉండాలని శాస్త్రం. శ్రాద్ధానికి ఎన్ని నియమాలు చెప్పారో. అదే ఇప్పుడు మీరు ఏ రామాలయానికి వెళ్ళి అభిషేకం చేసేటప్పుడు మీ వల్ల పొరపాటు జరిగితే రాముడు జాలి పడతాట. పితృదేవతల దగ్గర మాత్రం జాలి ఉండదు. ఎందుకంటే సంతానం ఇవ్వవలసిన బాధ్యత పితృదేవతల మీద ఉన్నది. శ్రాద్ధమునన్ భుజించిన ధరాసురముఖ్యుడు భక్తియుక్తుడై శ్రాద్ధము పెట్టిన అతడును రాత్రి భుజంపగరాదు. కామ సంబద్ధమనస్కుడై తిరిగి భామలగూడిన తత్పితృవ్రజం వ్యర్థ గుణాఢ్య ఉండు నెలయల్లను రేతమునన్ మునుంగుతును. శ్రాద్ధంలో భోక్తగా వెళ్ళినవాడు, శ్రద్ధగా శ్రాద్ధం పెట్టినవాడు, ఈ ఇద్దరు రాత్రికి మళ్ళీ భోంచేయకూడదు. మధ్యాహ్నం లేటుగా తిన్నారు కదా, దాంతో సరిపెట్టుకోవాలి. రాత్రి భుజంపగరాదు, కరాకంటిగా చెప్పింది. కలియుగంలో కళ్ళు తిరిగి పడిపోయేవాడు కొందరున్నారట. ఎంత తిన్నా మళ్ళీ రాత్రికి గ్యాస్ ట్రబుల్ అని లోపల ఒకటి ఉంటుంది. అటువంటి వాళ్ళకి ఏమన్నారు, ఈ పొద్దుటి పూట పితృకార్యములకు వినియోగించగా వచ్చిన ఈ గారెలో అప్పాలో ఇలాంటి వాటినే తినాలట. ఇడ్లీ వేసుకుని వేరుశనగ గుళ్ళ చట్నీ చేసుకుని ఇంకేదో ఉప్పుడు పిండి చేసుకుని తినకూడదట. ఆ పితృశేషమే తినాలి మళ్ళీ రాత్రికి. గారెలు ఎలాగో పెడుతున్నారు కదండి, కొంచెం రుచిగా కరకరలాడేలా బాగుండేలా చేసుకోండి. ఎందుకంటే ఆ మధ్యన ఒక ఆవిడ వడ చేసింది, వడన్న గారెన ఒకటే.
పరుగు పరుగున డాక్టర్ గారి దగ్గరికి వచ్చింది. డాక్టర్ గారు మా ఆయనకి వడదెబ్బంది. అదేమో డిసెంబర్ నెల. ఆయన వణికిపోయాడు. వడదెబ్బ చలికాలమందరు అవధానంలో చెప్పిన పద్యం ఇది. వడదెబ్బ మీద పద్యం చెప్పినప్పుడు అప్పుడు చెప్పిన పద్యం అనమాట. నేను ఎప్పుడో చెప్పాను. వడదెబ్బ చలికాలమందనుచుత వైద్యుండు ప్రశ్నింపగా, ఇదేంటమ్మా చలికాలంలో వడదెబ్బ అంటావేమిటి తెలియ అంటే, వడలంజేసితి గట్టి వంచు పలికెన్ పల్మారు నా భర్త, ఆ వడతో కొట్టితి సోలిపోయే వడదెబ్బన్ వైద్యుడా అన్న ఆవిడ కల్పించిన ఆ వడలు సతము పృథ్వీవాసులను బ్రోచుతన్ అని ఓ పద్యం చెప్పాను అండి. ఇదేమిటమ్మా చలికాలంలో వడదెబ్బ ఏమిటంటే, ఏదో బ్రేక్ఫాస్ట్గా వడ చేసింది ఆవిడ. ఈ భర్త గారు తిన్నగా ఉండొచ్చుగా. ఎప్పుడైనా భార్య టిఫిన్ చేశాక దాన్ని కామెంట్ చేయకూడదు. అలా చేస్తే ఎంత ప్రమాదం. ఏదో పాపం ప్రేమగా చేసి పెట్టింది, హాయిగా దాన్ని ఏ సాంబార్లోనో నాంచుకుని తినాలి, పెరుగులో నాంచుకు తినాలి. అలా తినకుండా గట్టివి అన్నట్టు వాడు. ఒకసారి కదట పల్మారు నా భర్త, ఒకసారి అంటే ఊరుకునేమో 2-3 సార్లు అన్నాడు. కొంచెం గట్టిగా ఉన్నట్టున్నాయని. దాంతో ఆవిడకి ఒళ్ళు మండింది. ఆ వడ విసిరింది. అక్కడ తమాషా తెలుసా, ఆ వడతో కొట్టింది కాదు, ఆవడతో కొట్టింది. అది పెరుగులో నానబెట్టిందిట, దాంతో కొట్టిందిట. పెరుగుతో నానబెట్టి కొడితేనే వాడు కింద పడ్డాడంటే ఒరిజినల్ వడతో కొడితే ఎవడో ఆలోచించండి. ఆ దెబ్బకు సోలిపోయాడు వడదెబ్బను వైద్యుడా అందిట ఆవిడ. అటువంటి ఆవిడ కల్పించిన ఆ వడలు, ఆవిడ తయారు చేసిన ఆ వడలు సతము పృథ్వీవాసులను బ్రోచుతన్, ఈ భూలోక వాళ్ళని రక్షించుగాక.